सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న ఇకో గుణవృద్ధిలో మనము మార్ష్టి అనే రూపసిద్ధిని చూశాము. దానికి సమానంగానే అయితే లేవు, కానీ వేరే రూప అలావిత్, అచైషిత్ ఇవైతే మనం వృద్ధి రాజ్యాలు చెప్పుకున్నాము. ఇంకోటి జయతి, పచంతి ఈ రూపాలు చెప్పుకున్నాం కదా. వాటికి సమానంగా మిగిలిన ఉదాహరణలు మనము చూశాము. అదేవిధంగా దానికి సమానంగానే ఇక్కడ ఉండేటువంటి ఇకో గుణవృద్ధులు ఇచ్చినటువంటి ప్రయోగాలు రాయమని చెప్పాను. అంటే ఇకో గుణవృద్ధి యొక్క ఉపయోగిత అనేది అలావీతులు జయతి కర్తాలో కూడా ఎక్కడ వినియోగించబడింది, చేతాలో ఎక్కడ వినియోగించబడింది అది చూపించమని చెప్పాను. చాలా మంది బాగా చక్కగా రాశారు కూడా, పంపించారు కూడా. సంతోషం అండి. అలాగే కంటిన్యూగా రాస్తూ ఉండండి. నిజంగా మనకు ఇలాగా ఈ 60 సూత్రాలు, ఒక 50 సూత్రాలు రాసినామంటే మనకు ఒక పూర్తిగా ఐడియా అవగాహన వచ్చేస్తున్నాను. ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. అందుకే అట్లా కంటిన్యూ చేస్తూ ఉండండి. ప్రతిదీ రాస్తూ ఉండండి. ప్రతి సిద్ధి కూడా కష్టం అనుకోకుండా అదే విధంగా రాస్తూ ఉండండి. అస్తు. ఈరోజు మనము 4వ సూత్రం చూద్దామండి. సూత్రం ఏంటంటే న ధాతు లోప ఆర్ధ ధాతుకే. ఏంటండి? న ధాతు లోప ఆర్ధ ధాతుకే. నా ధాతు లోప ఆర్ధ ధాతుకే. ఇది అంటే రాసేసుకోండి, నోట్స్లు రాసుకోండి. ఇది మనకు సూత్రం అండి. దీంట్లో పద విభాగం చేసుకోండి. పద విభాగం, పదచ్ఛేదం. దీని విభక్తి పద విభాగం. పద అంటే పద విభాగము, వి అంటే విభక్తి. పద విభాగం, విభక్తి రెండు ఒకేసారి పద వి అని పెడితే పద విభాగం, విభక్తి రెండు అర్థం వస్తుంది. ఓకే, రాసుకోండి. మొట్టమొదటి పదం ఏంటి? నా అనే పదం. మనకు 3 పదాలు స్పష్టంగా కనిపిస్తుంది. నా ఒక పదము, ధాతు లోప ఒక పదము, ఆర్ధ ధాతుకి అని ఒక పదం. 3 పదాలు కనిపిస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటి పదం ఏంటి? నా. నా అనేది అవ్యయ పదం. నా ఏంటి? అవ్యయ పదం. నా అనేది అవ్యయ పదం. రెండో పదం ధాతు లోపే. ఇది సప్తమి విభక్తి ఏకవచనం అండి. ధాతు లోపే అనేది సప్తమి విభక్తి ఏకవచనం. ధాతు లోపే సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ పదం ఆర్ధ ధాతుకే. ఆర్ధ ధాతుకే చూసి రాసుకోండి. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి. లేని వాళ్ళకు కూడా గ్రూపులో పెట్టారండి. మనకు ఏదైతే ఉందో ఈ పరిశిష్టము సూత్ర క్రమం ఏదైతే ఉందో అక్కడ చూసి రాయండి. లేని వాళ్ళు గ్రూపులో చూసుకోండి. ఉన్న వాళ్ళు డైరెక్ట్గా పుస్తకం ముందు పెట్టుకోండి. ఆర్ధ ధాతుకే ఇది సప్తమి విభక్తి ఏకవచనం. రెండు సప్తమి విభక్తి ఏకవచనం ఉన్నాయి చూడండి. ఇది ధాతు లోపే అనేది కూడా సప్తమి విభక్తి ఏకవచనము, ఆర్ధ ధాతుకే అనేది కూడా సప్తమి విభక్తి ఏకవచనము. అస్తు. ఇది పద విభాగము. తర్వాత విభక్తి చెప్పాను. పంచమి విభక్తి ఉంటే దాన్ని పక్కలో పని చేసుకుంటాము. అంటే ఏదైనా కానీ ప్రత్యయం తీసుకురావడం కానీ, లోపించడం కానీ, లోపం చేయడం కానీ, దీర్ఘాలు చేసుకోవడం కానీ, దీర్ఘం తీసివేయడం కానీ, ఏదో ఒకటి
ధాతు అంటే దాని పక్కనే ధాతు ఎల్లప్పుడు ధాతు అంటే దాని పక్కనే ప్రత్యయాలు వస్తాయి. తర్వాత షష్ఠి విభక్తి అంటే దాని స్థానంలో చెప్పాను. సప్తమి విభక్తి అంటే సప్తమి విభక్తి పక్కన ఉంటే, సార్వధాతుకం పక్కన ఉంటే లేదా ఆర్ధాతుకం పక్కన ఉంటే ముందుకు పని అవుతుంది అని చెప్తుంటాను. అంటే ముందుకు పని కావాలి అంటే పక్కన సప్తమి విభక్తి అనేది ఏదైనా దానికి ఏదో ఒక పదం ఉండాలి, ప్రత్యయం ఉండాలి. అంటే దానికి సార్వధాతుకమో ఆర్ధాతుకమో ఏదో ఒక పేరు పెట్టుకొని ఉండాలంట. అది పక్కన ఉన్నప్పుడే ముందుకు పని చేసుకుంటామంట. అంటే నిమిత్తం అవుతుందన్నమాట. ఆ పని ముందుకు పని చేయడానికి అది పక్కన నిమిత్తం ఉంటేనే అప్పుడు పని చేసుకుంటాం. అందుకే పంచమి అంటే పక్కన పని చేసుకోవాలి. షష్ఠి దాని స్థానంలో పని అవుతుంది. సప్తమి అంటే అది పక్కన ఉంటే ముందుకు పని చేసుకుంటాం. అస్తు ఇది మీకు చాలా సార్లు చెప్తూ ఉంటాను. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు సప్తమి ఇచ్చా అంటే ఇవి పక్కన ముందుకు పని అవుతుంది. ఏ రకంగా పని అవుతుందో చూద్దాం. దాని కింద రాసుకోండి సమాసః. సమాసః రాసుకోండి. సమాసః. ఇప్పుడు విడగొడుతున్నాడు. ధాతులోపి అనే పదాన్ని విడగొట్టు. ధాతులోపంలో అది ఇంకా దాన్ని విడగొట్టి చెప్తున్నా. దాన్ని ధాతులోపి అంటే ఏమిటి? రాసుకోండి. సమాసః. ధాత్వవై ధాత్వ ధాతు అవయవో ధాతు అంటే ధాత్వవయవో రాసుకోండి. ధాత్వవయవో ధాత్వ వయవో ధాతు ప్లస్ అవయవ అంటే దాన్ని విడగొట్టామంటే ధాతు ప్లస్ అవయవ. ఇక్కడ సంధి ఇరుకో ఎన్హెచ్ తోటి సంధి అయిపోయింది. ఇకో ఎన్హెచ్ తోటి సంధి అయిపోయింది. ధాతు ప్లస్ అవయవ ధాత్వవయవ అవుతుంది. అది సంధి ప్రకారంగా ఓ అయిపోయింది. రాసుకోండి, కలిపి రాసుకోండి. ధాత్వవయవో ధాత్వవయవో ధాతు ధాతు. అక్కడ ఎవరికైనా కష్టంగా ఉంటే విడివిడిగా రాసుకోండి. ధాతు అవయవ అని రాసుకోండి. ధాతు అవయవ ధాతు. ధాతు అవయవ ధాతు. బ్రాకెట్లు పెట్టుకుని కావాలంటే. ఓకే. ధాతు ధాత్వవయవో ధాతు కామ ధాత్ ధాతోర్లోపే ధాతోర్లోపే ధాత్ ధాతోర్లోపే యస్మిన్ యస్మిన్ తద్ ఇదం యస్మిన్ తద్ విడిగొట్టి తదిదం కలిపి రాసాము. విడివిడిగా రాసుకోండి. తద్ ఇదం ధాతులోపం తద్ ఇదం ధాతులోపం ధాతులోపం కామ తస్మిన్ తస్మిన్ ధాతులోపే తస్మిన్ ధాతులోపే. ధాతులోపే అనే పదాన్ని ముందు విడగొట్టాడు. ఏ రకంగా విడగొట్టాడు అని యొక్క తాత్పర్యం ఏంటి? విడగొట్టిన తర్వాత మన మొత్తాన్ని కలిపి ధాతులోపే అని చెప్పాడు. ఓకే. తస్మిన్ ధాతులోపే అది బ్రాకెట్లో పెట్టుకుని ఏ సమాసం అంట? బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. ఇక్కడ ఒకసారి చూడండి. ఏం చెప్తున్నా అంటే సమాసం ధాతు అవయవో ధాతు అంటే ధాతుక అవయవ్. ఇప్పుడు ధాతు మృజుస్ ధాతు ఉంది, డుపచస్ పాకే ధాతు ఉంది, డుపచస్ నది పట్ ధాతు ఉంది. దీంట్లో అవయవం ఏంటండి? పట్టు ధాతులు అవయవం ఏంటి? పా ఒక అవయవమే, పాల ఉండే అకారం ఒక అవయవం, టకారం ఒక అవయవం. అలాగా ధాతో ఇక్కడ ధాతు అవయవం అంటే ధాతుకు ఏదైనా ఒక భాగం, ఏదైనా ఒక వర్ణం, ఏదైనా ఒక పదం, ఏదైనా ఒక అక్షరం, అది ధాతుని బట్టి తెలుసుకోవాలన్నమాట. ధాతు అవయవ అంటే ధాతుకి ఏదైనా ఒక అవయవం అంటే ఒక అక్షరం, ఒక వర్ణం, దాన్ని ధాతు అవయవం అంటాం. దాన్ని ఏమంటాము? ధాతు యొక్క ఒక అక్షరాన్ని, ఒక అవయవాన్ని ధాతు అవయవం అంటాం. ధాతు అవయవం. ధాతో లోపో యస్మిన్ ధాతువుక లోపమైనప్పుడు ఏదానికి అంటే ధాతువులో ఉండేది ఒక అవయవానికి లోపమైనప్పుడు ధాతువులో లోపే లోపమైంది ఏది? యస్మిన్ యస్మిన్ ధాతోర్ లోపం అంటే ఏ ధాతులు అయితే లోపం చేశామో, లోపం అంటే ఏం చేశాము? ధాతుక ఒక అవయవాన్ని అంటే ఏదైనా ఒక వర్ణాన్ని, ఒక అక్షరం లోపం చేశాము ధాతువులో, దాన్ని ధాతు లోపం అంటాము. ఏంటి ధాతు లోపం అంటే? ధాతువులో ఉండే ఒక అవయవాన్ని లోపం చేయని ధాతు లోప అంటాం. అర్థమైందా? దీని యొక్క తాత్పర్యం ధాతు లోప అంటే అర్థం ఏంటి?
ధాతు ప్లస్ అవయవ, ధాతు యొక్క అవయవం దాన్ని ధాతు అని చెప్పాము. అలాంటి ధాతువుల లోపం ఏంది? ఏ ధాతువుకి అయితే యస్మిన్, ఏ ధాతువులు అయితే ధాతువుకు లోపం చేశావో దాన్ని ధాతు లోప అంటాము. అర్థమైందా? ధాతు లోపం అంటే ధాతువులో ఉండే ఏదైనా ఒక అవయవానికి, ఒక అక్షరానికి, ఒక శబ్దానికి, శబ్దం కాదు ఒక అక్షరానికి, ఒక వర్ణానికి లోపం చేయడమే ధాతు లోప అంటాం. ధాతు లోపం అంటే సంపూర్ణ ధాతువు లోపం చేయడం కాదు. సంపూర్ణంగా ధాతు లోపం చేయకుండా ధాతువులో ఉండే ఒక అక్షరాన్ని లేదా ఒక వర్ణాన్ని లోపం చేయడమే ధాతు లోప అని చెప్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఇది సమాసం విడగొట్టాడు. ధాతో లోపో యస్మిన్, యస్మిన్ ధాతో లోప, లోపం ఏ ధాతు లోపం చేశామో అంటే ధాతులు ఎక్కడ? ధాతు అవయవ, ధాతు యొక్క అవయవాన్ని ఎక్కడైతే లోపం చేశావో దాన్ని ధాతు లోప అంటాము. తస్మిన్ ధాతు లోపే. ఓకే, ఇది దీని తాత్పర్యం అండి. ధాతు లోపం అంటే ధాతు యొక్క ఒక అవయవాన్ని లోపం చేయడాన్ని ధాతు లోప అని చెప్పాడు. అస్తు. ఇప్పుడు రాసుకుంటే అనువృత్తి ఏమొస్తుంది? అనువృత్తి అని వ్యక్తి రాసుకో. అనువృత్తి, అనువృత్తి ఏంటంటే ఇకో గుణవృద్ధి సూత్రం ఉంది కదా, ఆ సూత్రం మొత్తం ఈ సూత్రంలోకి అనువృత్తిగా వచ్చేసింది. అనువృత్తి, అను అంటే వెనకనక వచ్చేది. అంటే ఈ సూత్రాలను చెప్పడంలో ఈ ఇకో గుణవృద్ధి అనే సూత్రం కూడా ఇక్కడ ఉపయోగించబడుతుంది అన్నమాట. అందుకే అనువృత్తి వచ్చింది. అంటే ఈ సూత్రంలోకి సంపూర్ణ సూత్రం వచ్చిందండి. ఈ మనకు ఏదైనా ఒక అవయవం రావచ్చు. ఇక అని ఒక అవయవం, గుణ వృద్ధి అని ఒక పదం, ఇక అని ఒక పదము, గుణ వృద్ధి అని ఒక పదం. దీంట్లో కొన్ని చోట్ల ఓన్లీ ఒక పదమే వస్తుంది. ఇక్కడ రెండు పదాలు. అంటే మొత్తం సంపూర్ణ సూత్రం ఈ నా ధాతు లోప ఆర్ధ ధాతుకి అనే సూత్రంలోకి అనువృత్తి వచ్చింది. అంటే ఈ సూత్రంలోకి వచ్చింది. అదే దీన్ని అనువృత్తి అంటాం. ఈ అనువృత్తి ఎంతకు వస్తుంది? కింద రాసం ఈ ఇస్ సారే సూత్రికి అనువృత్తి 1-1 తక్ జాతి హే. అంటే 6వ సూత్రం వరకు ఈ సూత్రం వస్తుందంట. సంపూర్ణ సూత్రానికి అనువృత్తి 4వ సూత్రంలో వస్తుంది. 5వ సూత్రం కింగితి చాల వస్తుంది. దీది వేవిటాం అనే సూత్రంలో కూడా ఈ ఇకో గుణవృద్ధి అనే సూత్రం ఇక్కడ ఉపయోగించబడుతుంది. ఈ సూత్రం కూడా ఈ సూత్రంతో కలిసి అర్థాన్ని చెప్తుంది. అంటే 4వ సూత్రంలోకి వచ్చి కూడా అర్థాన్ని చెప్తుంది, 5వ సూత్రంలోకి వస్తుంది, 6వ సూత్రంలో కూడా వస్తుంది. అంటే ఈ సూత్రం ఏదైతే సూత్రం ఉందో ఆ సూత్రం ప్లస్ ఈ సూత్రం కలిసి అర్థం వస్తుంది అనమాట. అది ఏందో చూద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అర్థ, అర్థ ఊరికి అనువృత్తి వచ్చింది. సంపూర్ణ సూత్రానికి అనువృత్తి ఈ సూత్రంలోకి వచ్చింది. అది కింద మనకు చూస్తూ ఉండండి. 1-1-6 వరకు అనువృత్తి నడుస్తుంది, దాని తాత్పర్యం. నెక్స్ట్ ఇప్పుడు అర్థం రాసుకోండి. యస్మిన్, యస్మిన్ విడివిడి రాసుకుని కలిపి రాశాను, నేను విడివిడి చెప్తున్నాను. యస్మిన్ ఆర్ధ ధాతుకే, యస్మిన్ ఆర్ధ ధాతుకే. యస్మిన్ అంటే ఏ ఆర్ధ ధాతుకంలో అయితే తాత్పర్యం. అది యస్మిన్ అంటే ఏ ఆర్ధ ధాతుకం అంటే ఆర్ధ ధాతుకంలో. యస్మిన్ ఆర్ధ ధాతుక, ఏ ఆర్ధ ధాతుకంలో అయితే. అనువృత్తి పక్కన రాసుకోవాలండి అని రాసుకోండి. ఇప్పుడు సమాసం అయిపోయిందా? అనువృత్తి అని పెట్టి అనువృత్తి ఇకో గుణవృద్ధి అని రాసి అది అయిపోయింది. మరి కింద అర్థాన్ని పెట్టి హెడ్డింగ్ పెట్టి రాయండి. కింద అర్థ హెడ్డింగ్ పెట్టి రాయండి. రాసుకుని యస్మిన్ ఆర్ధ ధాతుకే, యస్మిన్ ఆర్ధ ధాతుకే ధాతోరవయవస్య, ధాతోరవయవస్య లోపో భవతి, లోపో భవతి. యస్మిన్ ఆర్ధ ధాతుకే ధాతోరవయవస్య లోపో భవతి, లోపో భవతి కామ పెట్టండి. తస్మిన్, తస్మిన్ ఏవ విడివిడి రాసుకుని ఇక్కడ కలిపి చెప్పాడు, కల్పించాడు, సంధియుక్తంగా చెప్పారు ఇక్కడ. తస్మిన్ ఏవ, తస్మిన్ ఏవ, తస్మిన్ ప్లస్ ఏవ విడివిడి రాసుకోండి. తస్మిన్ ఏవ ఆర్ధ ధాతుకే, తస్మిన్ ఏవ ఆర్ధ ధాతుకే, తస్మిన్ ఏవ ఆర్ధ ధాతుకే. ఇప్పుడు చూడండి, ఇకో గుణవృద్ధి అనే సూత్రాన్ని కూడా ఈ అర్థంలో ఎలా కలిపాడు చూడండి. అంటే ఈ సూత్రంలోకి ఈ నా ధాతు లోప ఆర్ధ ధాతుకు అంటే ఇప్పుడు దీని యొక్క అర్థం చెప్పాం. ఏంది? యస్మిన్ ఆర్ధ ధాతుకే ధాతోరవయవస్య లోపో భవతి, తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే. ఇంతవరకు అర్థం చెప్పింది. అర్థం చెప్పిన ఇకో గుణవృద్ధి వచ్చి కూడా మన ఈ అర్థం ఇంకా కంప్లీట్ చేస్తుంది, పూర్తి చేస్తుంది. రాసుకోండి. తస్మిన్నేవ ఆర్ధ ధాతుకే ఇకః స్థానే, ఇకః స్థానే, ఇకః స్థానే, ఇకః, ఇకః స్థానే
ఏ గుణవృద్ధి ప్రాప్నుతః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, తే నా భవతః, తే నా భవతః. చూడండి, ఇకః స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, ఇది ఇకో గుణవృద్ధి యొక్క అర్థం అండి. అంటే ఆ అర్థం ఈ అర్థంలో వచ్చి కలిసి మొత్తం సూత్రార్థం వచ్చింది అనమాట. అట్లా అనువృత్తి ఈ సూత్రంలో కూడా వస్తుందంట. అంటే ఆ సూత్రం యొక్క అర్థం కూడా వచ్చి ఈ సూత్రంలోకి పూర్తిగా అర్థాన్ని చెప్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. యస్మిన్ ఆర్ధధాతుకే ధాతోరవయవస్య లోపో భవతి తస్మిన్ ఏవ ఆర్ధధాతుకే ఇకః స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతః, ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః, తే నా భవతః. కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు దీని అర్థం చూడండి, బాగా గమనించండి. ఇది బాగా కొంచెం అర్థం చేసుకునేది. అర్థం ఏంటంటే సింపుల్ గా ఉంటుంది మెథడ్. అది రూపసిద్ధి అనేది, లేదంటే చాలా కష్టంగా ఉంటుంది ఏ రకంగా ఉపయోగించామనేది. చూడు, యస్మిన్ ఆర్ధ ధాతుకే, కావాలంటే తెలుగులో మీకు అర్థం కాని రాసుకోండి. యస్మిన్ ఆర్ధ ధాతుకే, ఏ ఆర్ధ ధాతుకంలో అయితే, సారీ యస్మిన్ ఆర్ధ ధాతుకే అంటే ఏ ఆర్ధ ధాతుకం అయితే పరంగా ఉంటుందో, అర్థాన్ని గమనించండి. యస్మిన్ ఆర్ధ ధాతుకు అంటే యస్మిన్ అంటే ఎందులో అయితే ఆర్ధాతుకం పక్కన ఉంటే ధాతోర్ అవయవస్య లోపో భవతి, ధాతు యొక్క అవయవానికి లోపం అవుతుందో, అంటే ఏ ఆర్ధధాతుకం పక్కన ఉంటే ధాతుకే అవయవానికి లోపం అవుతుందో, ఏం చెప్పాను? యస్మిన్ ఆర్ధధాతుకి అంటే ఏ ఆర్ధధాతుకం అయితే పక్కన ఉంటే ధాతు యొక్క అవయవానికి లోపం, ధాతోర్ అవయవస్య లోపో భవతి, ధాతు యొక్క అవయవం లోపం అవుతుంది. మళ్ళా తస్మిన్నేవ ఆర్ధాతుకే, తస్మిన్నేవ ఆర్ధాతుకే అంటే మళ్ళీ అదే ఆర్ధాతుకం పక్కన నిమిత్తం చేసుకుంటున్నాడు. ముందే చెప్పినాం, ఏ ఆర్ధాతుకం పక్కన ఉంటేనా అంటే ఏదైనా ప్రత్యయం వస్తుంది, ఆ ప్రత్యయానికి ఆర్ధధాతుకం పేరు పెట్టుకుంటాము. ఆ ప్రత్యయాన్ని పక్కన ఉంటే ముందు ధాతువులో ఉండే అవయవానికి లోపం చేశాం. ముందు ఒక ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని పక్కన ఉంటే ముందు ధాతులో ఉండే ఒక అవయవానికి లోపం చేశాం. మళ్ళీ ఏం చేస్తున్నాము, అదే ధాతువును నిమిత్తం చేసుకుని తస్మిన్నేవ ఆర్ధాతుకే, ముందు ఏ ధాతువైతే ఏ ఆర్ధాతుక ప్రత్యయం అయితే నిమిత్తంగా ఉందో, ఎందుకు? ధాతు యొక్క అవయవాన్ని లోపం చేయడం కోసం. ఇప్పుడు మళ్ళీ అదే ధాతు నిమిత్తం చేసుకొని తస్మిన్నేవ ఆర్ధాతుకే, మళ్ళీ అదే ఆర్ధాతుకు నిమిత్తం చేసుకుని ఇక స్థాని ఏ గుణవృద్ధి ప్రాప్నుత, ఇక స్థానంలో ఏవైతే గుణము వృద్ధి వస్తాయో అవి కావు, అవి కావు. నువ్వు ఏ ఆర్ధధాతుకాన్ని అయితే పక్కన ఉంటే నువ్వు ధాతు యొక్క అవయవాన్ని లోపం చేశావో, మళ్ళా అదే ఆర్ధధాతుకుని పక్కన ఉందనుకొని మళ్ళీ నేను ధాతు గుణం చేస్తాను అంటే అవి కావు, గుణం చేస్తానని వృద్ధి చేస్తానని అవి కావు. అర్థమైందా? ఇది దీని యొక్క తాత్పర్యం అండి. యస్మిన్ ఆర్ధధాతుకు అంటే ఏ ఆర్ధధాతుకం పక్కన ఉంటే ధాతోర్ అవయవస్సు లోపభవతి, ధాతు యొక్క అవయవానికి లోపం చేశావో, తస్మిన్ ఏవ అదే ఆర్ధాతుకం పక్కన ఉంటే, తస్మిన్ ఏవ ఆర్ధాతుకి అదే ఆర్ధాతుకం పక్కన ఉంటే ఇక స్థానంలో ఏ గుణవృద్ధి ప్రాప్నుత, ఏవైతే గుణము వృద్ధి వస్తాయో తే అవి నా భవతః కావు, తే నా భవత అవి కావు. అర్థమైందా? దీనికి ఒక సందేహం ఉండే అర్థంలో. ఏ ఆర్ధధాతుకాన్ని నిమిత్తం చేసుకొని నువ్వు ధాతు యొక్క అవయవాన్ని లోపం చేశావో, మళ్ళీ అదే ఆర్ధధాతుకాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ గుణం చేసుకుంటాను, ధాతుకు వృద్ధి చేసుకుంటాను అంటే అవి కావు, తే నా భవతః అవి కావు. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. అర్థమైందా? అది ఏంటి క్లారిటీగా మీకు రూపసిద్ధులు ఏ రకంగా వచ్చినా అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్, లో లువహ, లో లువహ, పో, రెండో ఎగ్జాంపుల్, పో పువహ, లో లువహ, పో పువహ. నెక్స్ట్ ఇవన్నీ లో లువహ, పో పువహ కొంచెం రెండు సమానంగా ఉంటాయి, అందుకే కామ పెట్టి ఇచ్చాడు. తర్వాత మరీ మృజహ, మరీ మృజహ, మరీ
మృజః మృజ్ ధాతు అండి. నెక్స్ట్ కామ పెట్టి సరీ శృపః సరీ శృపః సరీ శృపః. ఓకే, ఇవి మనకు ఎగ్జాంపుల్స్ అండి. ఈ ఎగ్జాంపుల్స్ తో ఈ సూత్రం ఎలా వినియోగించబడింది అది చూద్దాం. ఇప్పుడు ఇది మీకు ఎవరికైనా సందేహం ఉంది అర్థంలో కానీ సమాసంలో కానీ ఇంకేమైనా ఈ సూత్రార్థంలో? ధాతు లోపం అంటే ఏమిటి? ధాతు యొక్క అవయవాన్ని లోపం చేయడం ధాతు లోపం అంటాం. ధాతు యొక్క ఏదైనా ఒక అవయవాన్ని అంటే ఒక అక్షరాన్ని లోపం చేయడాన్ని ధాతు లోపం అంటాం. ఓకే, మళ్ళీ ఒకసారి దీని తాత్పర్యం ఏంటంటే, నువ్వు ఏ ఆర్ధధాతుకం పక్కన ఉంటే ధాతువులో ఏదైనా ఒక అవయవానికి లోపం చేసినావో మళ్ళీ అదే ఆర్ధధాతుకాన్ని పక్కన ఉందనుకో నిమిత్తం చేసుకుని మళ్ళీ అదే ధాతువులో నువ్వు గుణం కానీ వృద్ధి కానీ చేసుకుంటా అంటే అవి కావు. ఏదైనా ఒకటే చేసుకున్నావు, నువ్వు దాన్ని నిమిత్తం చేసుకుని ధాతువుగా లోపం చేసావు, ఒక అవయవానికి లోపం చేసి అయిపోయింది. నువ్వు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ గుణం చేసుకుంటా వృద్ధి చేసుకుంటా అవి కావు. ఏదైనా ఒక పనే చేసుకున్నావు అని ఈ సూత్రం చెప్పింది. అది ఎలాగో చూద్దాం. అస్తు, పరిశిష్టంలోకి వచ్చేసేయండి. పరిశిష్టం ఓపెన్ చేయండి. ఒకవేళ గ్రూపులు లేకుంటే గ్రూపులు పెట్టేసేయండి అండి, లేని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఓకే, రాసుకోండి. లో లువహ మొట్టమొదటి ఎగ్జాంపుల్స్ అండి. అది ఇలా ఇక్కడ ఎలా వినియోగించబడి చూద్దాం. లో లువహ నీట్ గా రాసుకోండి. ఇంతవరకు ఎవరు రాసుకొని వాళ్ళు ఎవరైతే రాసుకోలేదో అక్కడికి వదిలేసిన తర్వాత రాసుకుంది. ఇక్కడి నుంచి మటుకు కొత్త స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రాని వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ ఇక్కడి నుంచి నీట్ గా రాసుకోండి ప్రతి ఒక్కరు కూడా. పేజ్ నెంబర్ చెప్పరా? ఏంటండి పేజ్ నెంబర్ చెప్పరా? పరిశిష్ట పేజ్ నెంబర్ లాస్ట్ లో ఎంత అండి? 575 అండి. 575 పేజీ పరిశిష్టం. బుక్స్ ఉన్న వాళ్ళ మొదటి భాగంలో 575. ఇక్కడ మనం ధాతులోప ఆర్ధధాతుక అనే సూత్రం ఎక్కడ వినియోగించబడింది? ఇదేమంటుంది? నువ్వు ఏ ఆర్ధధాతుకని ప్రత్యాన్ని నిమిత్తం చేసుకుని ధాతు యొక్క అవయాన్ని లోపం చేసావో మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని గుణము గాని వృద్ధి గాని చేసుకుంటా అంటే అవి కావు. తే నాభవతః అని చెప్పింది. అస్తు, రాసుకుని. లో లువహ. లో లువహ అంటే ఏమిటి? మాటికి అంటే మళ్ళీ కోసేవాడు, కట్ చేసేవాడు. బార్ కాటనే వాలా అంటే కోసేవాడు. అంటే రంపంతో ఏదైనా కథను కోస్తూ ఉంటాం కదా, రంపంతో మాటికి అట్లా ఏదైనా కానీ కోసేవాడు, కట్ చేసేవాడు అంట. మాటి కట్ చేసే వాటిని లో లువా అంటాం. ఏమంటాం? లో లువహ. మాటికి కట్ చేసేవాడిని ఏమంటాము? కత్తిరించేవాడిని ఏమంటాము? మనం లో లువహ. కోసేవాడిని ఏమంటాము? లో లువహ అంటాం. ఓకే, లో లువహ. ఓకే, ఈ లో లువహ అనేది ఎలా తయారైంది, ఏ ధాతుతో తయారైంది అంటే కింద ఇచ్చాడు, రాసుకోండి నీట్ గా. లూయి ఛేదనే, ఛేదనే, లూయి ఛేదనే అంటే ఛేదించడం, కట్ చేయడం, ముక్కలు చేయడం అలాంటి అర్థంలోనే. లూయి ధాతు, లూ దీర్ఘమండి యా, చర్చ జజ యా, లూయి ఛేదనే అని బ్రాకెట్ లో పెట్టుకోండి. లూయి ఛేదనే అంటే ముక్కలు చేయడం, అంటే భిన్నం చేయటం, కోయటం. కోస్తుందంటే భిన్నం అవుతాయి కదా, అది ఛేదనే మీనింగ్. లూయి ధాతు అండి. ఓకే, సరే, మన యథావత్ పూర్వవత్ వద్దాం. మళ్ళీ లూయికి ముందు ధాతుని పేరు పెట్టుకోవాలి, రాసుకోండి. దానికి ఎదురుగా బాణం గుర్తించేసి భూవాదయో ధాతవః నీట్ గా రాసుకోండి. భూవాదయో ధాతవః జీ. అనేన సూత్రేణ లూయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కిం భవతి? లూయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. లూయి ఇత్యస్య కిం భవతి? ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ లూయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. వినిపిస్తుందా అండి? మహోదయ వినిపిస్తోందండి. మహోదయ వినిపిస్తుంది. లూయి ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ఓకే, మన ధాతు సంజ్ఞ పేరు పెట్టిన వెంటనే వెంటనే హలంత్యం రాయండి, కింద రాయండి. హలంత్యం అంటే ముందు ధాతుని పేరు పెట్టుకుని ధాతు అనుబంధ లోపాలు చేసుకుంటాం. అనుబంధ లోపం ఉంది, ఒకటి ఉందంటే ఏది? హలంత్యం రాయండి. హలంత్యం.
ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసి హలంత్యం ఇచ్చేసి ముందు తస్యలోప ఇచ్చేసి భూవాదయ దాత తర్వాత ఇచ్చాడు. కానీ మనకు క్రమ పద్ధతిలో వద్దాం. హలంత్యం అనేన సూత్రేణ లూయి ధాతో అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. లూయి ధాతో అంటే లూయి ధాతుకి అంతిమ యకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఓకే అండి. ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞ పేరు పెడితేనే ఉంది, ఒకటే ఒక ఉంది. అందుకే ఇత్తని పేరు పెట్టి అది తస్యలోప అనేది ఎవరైనా కానీ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా ఇత్తని పేరు పెడితే లోపం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే తస్యలోప రాయండి. తస్యలోప ఇత్ సంజ్ఞకస్య లోపో భవతి అనేనా ఇత్ సంజ్ఞకస్య లోపో భవతి. అనేనా ఇత్ సంజ్ఞకస్య లోపో భవతి. లోపः इति किम्? అదర్శనం లోపः. అదర్శనం లోపः అనేనా అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అనేన అదర్శనస్య కిం భవతి? లోప సంజ్ఞా భవతి. అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అందరూ నీట్గా రాసుకునండి. కొత్త వాళ్ళైనా వాళ్ళు కూడా నీట్గా రాసుకుని అర్థమవుతుంది ఇక్కడి నుంచి అందరికి కూడా. ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది, ఇక్కడి నుంచి మీరు కంటిన్యూ అయినా కూడా అందరికి అర్థమవుతాయండి. అస్తు. అప్పుడు ఏం మిగులుతుందండి? లోపం చేసాము, అదర్శనం చేసాము, కనిపించకుండా చేయాలి కదా. కింద చేయండి. చేస్తే ఏం మిగులుతుంది? ఓన్లీ లూ మిగిలిందండి. యా వెళ్ళిపోయింది. ఏమిగింది? లూ దీర్ఘ ఉకారం అండి. ఓకే. ఇప్పుడు లూ మిగిలింది కదా, దానికి ముందు మనకి ప్రత్యయం తెచ్చుకోవాలి. ధాతు వచ్చిందే ఖచ్చితంగా ప్రత్యయం వస్తుంది. ప్రత్యయం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి? ప్రత్యయం తెచ్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ధాతు అధికారంలోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? ధాతు అధికారంలోకి వెళ్ళాలి. ధాతు అధికారంలోకి వెళ్ళాలంటే ధాతు హిదం అధికార సూత్రం రాసుకోవాలన్నా. కానీ ఇక్కడ ధాతు అధికారంలోకి వెళ్ళాం. ధాతు అధికారంలోకి వెళ్ళాం. అంతకన్నా ముందే ఉంది మనకు సూత్రం, రాసుకోండి. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. ఇది రాయండి. ధాతు అని ఇది ధాతు ఉంటే చాలా ఉంటుంది. ధాతు అధికారం వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తాను ఎందుకనేది. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. ధాతో రేకాచో హలాదేహి క్రియా సమభిహారే యంగ్. సూత్రం రాశారండి. ఓకే అండి. ఇప్పుడు చూడండి, సూత్రంలోనే అర్థం ఎంత సింపుల్ గా పైకి కనిపిస్తుందో మనకు. ఎలా ఉంది? ధాతు ఏంటి? లూ ధాతు మనకు ఉండేది ఇక్కడ. ధాతోహో అంటే ధాతుకి. ధాతోహో ఏకాచ. ధాతులు ఎన్ని అచ్చులు ఉన్నాయండి? ఒకే అచ్చేనా? ఎన్ని అచ్చులు ఉన్నాయి ధాతులో? 2 అచ్చులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? లా లేదా? లా కూడా ఉంది కదా. లా హల్ అండి. దాంట్లో ఉండే ఒకటే అచ్చు. ఇదేమంటుంది? ధాతో ఏకాచ్. ధాతు కూడా అది భూవాద ధాతు పేరు పెట్టుకొని ధాతు. ఆ ధాతులు ఏకాచ్ ఉండాలి. ఉందా? ఏకాచో. ఇంకేం చెప్పాడు? హలాదేహి. ధాతు ఏకాచే, కానీ దాంట్లో హల్ వర్ణం ఆదిలో ఉండాలంట. ఆ ధాతులో హల్ వర్ణం అనేది హల్ వర్ణం అంటే ఏమిటి? హయవర్త్ లో ఉండే హాండు మనకు హల్ ప్రత్యాహారం. హల్ వర్ణం ఆదిలో ఉండాలంట. హల్ వర్ణం ఆదిలో ఉంది ఇక్కడ. ధాతువే ఉండాలి. అది ఒకటే అచ్చై ఉండాలి. ఒకటే అచ్చు ఉంది. ఇంకేం చెప్పాడు? హలాదేహి. హల్ ఆదిలో ఉండాలి. హలాదేహి ఆదిలో ఉందా? లా అనేది హల్ వర్ణమే కదా. ఎక్కడుంది ఇది? లన్ లో లా వచ్చిందా? అంటే మొత్తం హయవర్త్ ఉండే హాండు వరకు లా వరకు, అంటే అంతిమంలో మధ్యలో వచ్చి లా వచ్చింది కదా. అందుకే అది హలాదే అంటే హల్ వర్ణం ఆదిలో ఉండాలి. అంటే హల్ ప్రత్యాహారంలో ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒకటి ఆదిలో ఉండాలంట. హల్ వర్ణాలే మళ్ళా. అందుకే హలాదేహి. హల్ ఆది వర్ణం కూడా ఉంది. అప్పుడు ధాతువే ఉండాలి, అది ఏకాచే ఉండాలి. ఆ ఏకాచలో కూడా హల్ వర్ణం ఆదిలో ఉండాలి. అంటే హల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఏదో ఆదిలో ఉండాలి. మనకు అన్ని ఉండే కండిషన్స్ వచ్చాయి కదా.
అందుకే ఇది సూత్రం వచ్చింది. ఇంకేమంటుంది? అంతలో ఆగలేదు. క్రియా సమభిహారే. క్రియ అంటే ఏమిటి? ఇప్పుడు ఏం చెప్పినాం? లోలువా అంటే చెప్పాం మాటి మాటికి కోసేవాడు, మళ్ళీ మళ్ళీ కోసేవాడు, కత్తిరించేవాడు, ఏ ఖండించేవాడు అంటే మళ్ళీ మళ్ళీ. అక్కడ మళ్ళీ క్రియ అంటే పని, సమభిహారం అంటే మాటి మాటికి మళ్ళీ మళ్ళీ అలాంటిది. ఇక్కడ మనకు అర్థం ఏంటి? మాటి మాటికి కట్ చేసేవాడు, కోసేవాడు అని చెప్పాం. ఇక్కడ క్రియా సమభిహారం అంటే క్రియ మాటి మాటికి జరుగుతుంది, అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. ఒకసారి కోసాం, మళ్ళీ ఆగలేదు, మళ్ళీ కోస్తున్నాం, మళ్ళీ కోస్తున్నాం అంటే పునః పునః క్రియ జరుగుతుంది, అంటే మళ్ళీ మళ్ళీ క్రియ జరుగుతుంది. అలాంటి అర్థం అయితే ఖచ్చితంగా దాంతో యంగ్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. క్రియా సమభిహారం ఉంటే అంటే క్రియా సమభిహారే అర్థే అంటే నువ్వు ఒకవేళ నీ అర్థము క్రియను మాటి మాటికి చేసే అర్థం అయితేనా, చేసేటువంటి క్రియ అయితేనా, నువ్వు చేసే పని మాటి మాటికి చేసేటువంటి పని అయితేనా, అలాంటి అర్థంలో అయితే యంగ్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. యంగ్ క్రియా సమభిహారి. క్రియ సమభిహారం అంటే మళ్ళీ మళ్ళీ జరిగే అర్థంలో యంగ్ భవతి, యంగ్ వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది? యంగ్ భవతి. అర్థమైందా? ధాతు ఏకాచే ఉండాలి, ధాతువై ఉండాలి, ఆ ధాతులు ఏకాచే ఉండాలి, ఆ మళ్ళీ ధాతులో హలాది వర్ణం ఉండాలి. అటువంటప్పుడు ఒకవేళ నువ్వు చేసే పని క్రియ అనేది మాటి మాటి చేసేటువంటి క్రియ అనుకో, అప్పుడు అలాంటి అర్థంలో యంగు తెచ్చుకో, యంగు ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అన్ని కండిషన్లు ఉన్నాయి కదా. మన అర్థం ఏంటి? మాటి లోలువా అంటే చెప్పాను మాటి మాటికి కోసేవాడు, మాటి మాటికి మళ్ళీ మళ్ళీ కోసేవాడు. ఇది క్రియ అనేది క్రియ మాటి మాటి జరుగుతుందా, అందుకే క్రియా సమభిహారే అని చెప్పాను. క్రియా సమభిహారం అంటే మళ్ళీ మళ్ళీ జరిగేదాన్ని క్రియా సమభిహారం అంటాం. క్రియ అంటే పని, సమభిహారం అంటే మళ్ళీ మళ్ళీ జరిగేటువంటిది. ఓకే, అలాంటి అర్థంలో యంగు తెచ్చుకో అని చెప్పాడు. అర్థమైందండి? సూత్రం స్పష్టంగా ఉందా? ధాతో రేకాచో హలాదే క్రియా సమభిహారే. క్రియ మళ్ళీ మళ్ళీ చేస్తున్నావా, అలాంటి అర్థం అయితే యంగు తెచ్చుకో. క్రియను మళ్ళీ మళ్ళీ చేస్తున్నావంటే అలాంటి అర్థంలో యంగు తెచ్చుకో అని చెప్పింది. అలాంటి లక్షణాలు ఇక్కడే కనిపిస్తున్నాయి కాబట్టి ధాతుక అధికారంలోకి వెళ్ళలేదు మనం, అందుకే ఇక్కడే డైరెక్ట్ తెచ్చేసుకున్నాం ఈ సూత్రం ప్రకారంగా. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేన ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. 3వ అధ్యాయము 1వ పాదం 22వ సూత్రం. 3:1:22 మీకు సూత్రాలకి స్పష్టమైంది అనుకుంటున్నా. ఆయన ఓపెన్ చేయండి. 289 మహోదయ పేజ్ 289 289 ఓపెన్ చేయండి. ఏమంటే చూడండి. సూత్రంలో ఒకసారి ఎలా విడగొట్టే? ధాతో పంచవిభక్తి ఏకవచనము, ఏ కాచహుడు పంచవిభక్తి ఏకవచనము. చూడ హలాదేహుడు పంచవిభక్తి, అన్ని పంచవిభక్తులు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ధాతు అయి ఉండాలి, అది ఏకాచే ఉండాలి, హలాది కూడా ఉండాలి. ఇవన్నీ అందుకే పంచవిభక్తి ఏకవచనం పెట్టారు. ఎందుకంటే పంచవిభక్తి ఏం చెప్పాను, దాని పక్కన పని చేసుకోవాలి, మనం ఏం చేసుకుని ప్రతి తెచ్చుకోవాలి. అందుకే ఇవన్నీ పంచవిభక్తులు పెట్టారన్నమాట. దీంట్లో మరి షష్ఠీ భక్తి ఉందనుకోండి ఏదైనా ఒకటి, అప్పుడు దాని స్థానంలో పని ఏది, కానీ స్థానంలో పని చేసుకోవడం లేదు మనం, దాన్ని పక్కలో చేసుకుంటాం. అందుకే అన్ని పంచవిభక్తి పెట్టారు. కనిపిస్తుందా? ధాతో పంచవిభక్తి ఏకవచనము, ఏకాచ పంచవిభక్తి ఏకవచనము, హలాదేహి కూడా పంచవిభక్తి ఏకవచనం. ఓకేనా? ఎందుకంటే పక్కన ప్రతి తెచ్చుకోవాలి కాబట్టి. క్రియా సమభిహారే. క్రియా సమభిహార అంటే క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. క్రియా అంటే పౌనః పుణ్య అర్థే. అంటే క్రియా సమభిహార అంటే ఏమిటి? కింద ఇచ్చాను సమాసనం చూడండి, అనువృత్తికి కింద చూసుకోండి. అదే సూత్రంలో సమాసన క్రియాయా సమభిహార, క్రియా సమభిహార అంటే క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. ఓకే, ఇక్కడ అర్థం చూసుకోండి. సమాసంలో మనకు స్పష్టంగా చూపించాను. ఏకో ఒక సమాసం చూడండి. ఏకో అచ్చు యస్మిన్, ఒకటే అచ్చు ఉంది యస్మిన్ ఎందులో అయితే, అంటే ఏ ధాతులో అయితే దాన్ని ఏకాచ్ అంటాము. తస్మాత్ బహుది సమాసం. మళ్ళీ హలాదేహ అంటే ఏమిటి? హల్ ప్రత్యాహార ఆదిలో ఉంది, హల్ ఆది యస్య స హలాది. హల్ వర్ణం ఆదిలో ఉంది ఏ దానికైతే, అంటే ఆ ధాతు ఏ దానికి, ధాతుకు ఆదిలో ఉంది కదా, అని హలాది అని చెప్పాం. ఓకే, అదేవిధంగా క్రియాయా సమభిహార, క్రియా సమభిహార. క్రియ యొక్క సమభిహారం అంటే క్రియను మళ్ళీ మళ్ళీ చేసేదాన్ని క్రియా సమభిహారం అంటాం. క్రియ అంటే పని, సమభిహారం అంటే మళ్ళీ మళ్ళీ చేయడం, దాన్ని సమభిహార అని చెప్పాం. దాన్ని అందుకే క్రియా సమభిహార. ఇది కూడా షష్ఠి తత్పురుష సమాసం చెప్పాడు. ఇప్పుడు అర్థం చూసుకోండి. అర్థం చెప్పాడు. ఏకాచ్, ఇది చకారం జకారం అయిపోతుంది సంధి వల్ల. ఏకాచ్ యో ధాతు, ఒకటే అచ్చున్నట్టు ఏదైతే ధాతు, ఏకాచ్ యో ధాతు అంటే ఒకే అచ్చున్నట్టు ఏదైతే ధాతు ఉందో. హలాది, హలాది కూడా హలాది. తస్మాత్ ఆ ధాతు చేత, అంటే ఒకే అచ్చు ఉండాలి, హలాది అయి ఉండాలి,
ధాతువు ఉండాలి. అలాంటి ధాతువు చేత తస్మాత్ పంచవిభక్తి ఇక్కడ తస్మాత్ పంచమి, అందుకే దాని పక్కన తస్మాత్ పంచమి పక్కనకి రావాలి. తస్మాత్ అంటే ఆ ధాతు చేత క్రియా సమభిహారే, క్రియా అంటే క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో దాన్ని విడిదిస్తాడు. ఏమి విడిదిస్తాడు? పౌనః పుణ్య అర్థే. పౌనః పుణ్య అంటే మళ్ళీ మళ్ళీ, పునః పునః పౌనః పుణ్య మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. భృషార్థేవ అంటే భృష అంటే ఎక్కువ చేసే అర్థంలో, మళ్ళీ మళ్ళీ చేస్తున్నా ఎక్కువ చేస్తున్నావు కదా అర్థంలో. వర్తమానాత్ ధాతో యంగ్ ప్రత్యయో వికల్పేన భవతి, యంగ్ ప్రత్యయో వికల్పేన భవతి అని చెప్పాడు. యంగ్ ప్రత్యయో వికల్పేన భవతి అర్థమైందండి. వర్తమానాత్ యంగ్ ప్రత్యయో వికల్పేన భవతి. ఓకేనా? పునః పునః పచితి పాపచితే, మళ్ళీ మళ్ళీ వండుతున్నాడు, మళ్ళీ మళ్ళీ వండుతుంది పాపచ్చితే అంటాం. మళ్ళీ మళ్ళీ కోస్తున్నావని ఏం చెప్పాము? లో లువాహ అని చెప్పాడు. మాటి మాటి చదువుతున్నాడు, మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు అని పాపట్టితే అంటాం. మాటి మాటి కాలుస్తున్నాడు అని జాజ్వల్యతే అన్నాం. మాటి మాటికి ప్రకాశిస్తున్నాడు అని దేదీప్యతే అని చెప్పాం. అలాగా అట్లా ఏదైనా మాటి మాటి చేసే అర్థం ఏదైతే ఉందో అలాంటి అర్థంలో ఇక్కడ యంగ్ ప్రత్యయం తెచ్చుకో అని ఈ సూత్రం వచ్చి చెప్పింది. ఓకే, ఇప్పుడు రాసుకోండి దీని అర్థం. అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఏకాచ్ యో ధాతు హలాది, దీంట్లోనే రాసుకున్నాం. ఏకాచ్ యో ధాతు, ఏకాచ్ ఒకటే అచ్చు ఉంది ఏ ధాతుకైతే. ఏకాచ్ యో ధాతు హలాది తస్మాత్ క్రియా సమభిహారే అర్థే బ్రాకెట్ లో పునః పునః అర్థే రాసుకుంది. పునః అంటే మళ్ళీ మళ్ళీ అర్థంలో, అంటే మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో అర్థం తాత్పర్యం. క్రియా సమభిహారే అర్థే అంటే మళ్ళీ మళ్ళీ చేసే అర్థంలో. వర్తమానాత్ ధాతోః అంటే వర్తమాన ధాతు అంటే ఇల్లు. వర్తమానాత్ ధాతోః యంగ్ భవతి, ప్రత్యయం వదిలేయండి అవసరం లేదు, అంటే ముందు చెప్పాడు మనకు ఉంది కాబట్టి. యంగ్ భవతి అంటే ఉంది, దాంట్లో ప్రత్యయ శబ్దం ఉంది, యాడ్ చేశారు కాబట్టి మీకు స్పష్టత కోసం మనం వేరే విధంగా రాయిస్తుంది. యంగ్ భవతి రాసేదా? యంగ్ ఇతి కిం, యంగ్ భవతి అని చెప్పావు, ధాతు పక్కన యంగ్ వస్తుందని చెప్పావు, కానీ యంగుని ఏమంటాం? యంగ్ ఇతి కిం రాసుకోండి. యంగ్ ఇతి కిం అప్పుడు దాన్ని ప్రత్యయ, ఇది సూత్రం వస్తున్నాం. యంగ్ ఇతి ఏంటి? యంగ్ అన్నప్పుడు ఈ సూత్రం చెప్పడానికి వస్తుంది. దీనికోసం ఉందన్నమాట ఈ సూత్రం. కాకపోతే అక్కడ ముందే భావి సంధ్య పెట్టేసుకుంటాం. భావి అంటే ముందే ఈ సూత్రం ముందే పెట్టుకున్నాం కాబట్టి, చెప్పాం కాబట్టి. అస్తు యంగ్ ఇతి కిం అన్నప్పుడు ప్రత్యయ. అనేన సూత్రేణ యంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. యంగ్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. మళ్ళీ కింద ఎంగని దానికి ప్రత్యయం పేరు పెట్టావు, కానీ ప్రత్యయం ధాతుకు ఎక్కడ వస్తుంది? ప్రత్యయ కుత్ర భవతి, ధాతుకు ఎంగ వస్తుందని చెప్పావు అంతే, కానీ ఎక్కడ వస్తుంది రాసుకునే. ప్రత్యయ కుత్ర భవతి క్వశ్చన్ మార్క్ కింద రాసుకోండి. పరశ్చ అనేన సూత్రేణ ప్రత్యయం అనేది ఏదైతే పేరు పెట్టావు దాని ప్రత్యయం, ఆ ప్రత్యయ ధాతోః పరే భవతి, ధాతుకు పక్కనే వస్తుంది అని చెప్పింది సూత్రం. ధాతోః పరే భవతి. ఓకే అండి. సో పక్కన వస్తుంది చెప్పే కదా, ధాతోః పరే భవతి అంటే ధాతుకు పక్కనే వస్తుంది చెప్పాం. ఆ పని చేయాలి కదా, చేయండి. మళ్ళా ధాతువు పక్కన చేయండి. లు యంగ్, అదేనా? లు యంగ్ అండి. ఓకే, దీనికి మళ్ళీ అనుబంధం లోపం చేయండి. ఓకే, యా ఇత్యస్య యంగ్ ఇత్యస్య అనుబంధ లోపః. యంగ్ ప్రత్యామ్నాయం చేయండి.
లు యంగ్ వచ్చింది, దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకోండి. యంగ్ ఇత్యస్య అనుబంధ లోప, యంగ్ ఇత్యస్య అనుబంధ యంగ్ ప్రత్యేక అనుబంధ లోపం ఏమవుతుందండి? హలంత్యం. అనుబంధ లోపం ఏమవుతుంది? హలంత్యం. అది మనం తెలుసు కాబట్టి డైరెక్ట్ రాయించాను. మామూలుగా తెలియాలి హలంత్యం, హలంత్యం అనేన సూత్రేణ యంగ్ ప్రత్యయే అంతిం గకారసిత్ సంజ్ఞా భవతి రాయాలి. రాసుకుని కావాలంటే యంగ్ ప్రత్యయే, యంగ్ ప్రత్యయే అంటే యంగ్ ప్రత్యయంలో అని అర్థం. యంగ్ ప్రత్యయే అంతిం గకారస్య, ప్రత్యయం అంటే యంగ్ కదా, దాన్ని ప్రత్యయం అని చెప్పాం. ఆ ప్రత్యయం అంతిం గకారస్య, గకారసి ఇత్ సంజ్ఞా భవతి. ఇత్తని పెట్టుకొని వస్తుంది తస్య లోప అనినా ఇత్ సంజ్ఞా కస్య లోప భవతి రాయండి. లోపహేతు కిం? అదర్శనం లోప అనేనా అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. అప్పుడు ఏమి వెళ్తుందండి కింద? లు య ఏమొచ్చింది? లు య, లు య. ఇప్పుడు దానికి ఎదురు మళ్ళీ కింద సనాద్యంత ధాతవ, సనాద్యంత ధాతవ, సనాద్యంత ధాతవ. ఇక్కడ ధాతు ఎవరండి? ప్రత్యయం ఎవరు ఇక్కడ? సూత్రం అయిపోయింది రాసిన ముందు. సనాద్యంత ధాతవ. నేను సూత్రాలు ఉచ్చరించేప్పుడు మీ మనసులో మీరు కూడా అనుకుంటుండండి, ఎలా ఉచ్చరిస్తున్నా గమనించాలి. సనాద్యంత, సనాద్యంత ధాతవ. ఓకే, అస్తు. ఇక్కడ నేను ఏమడిగాను ప్రశ్న? ఇక్కడ ధాతు ఏంటి, ప్రత్యయం ఏంటి? లు ధాతు అండి, యా ప్రత్యయం. యా ప్రత్యయం. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇది లు ధాతు యా ప్రత్యయం. ఓకేనా? ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది చూద్దాం. సనాద్యంత ధాతవ. ఒకసారి ఓపెన్ చేయండి. 3:3:32. 3:3:32 ఓపెన్ చేసి చెప్తాను. 3వ అధ్యాయం 3వ పాఠం. మహోదయ తప్పుందండి. 3:1:32 చూడండి. 293లో. అదే అనుకుంటా, ఏంటబ్బా ఇచ్చాడు, అది మార్చుకోండి. తప్పులో తప్పు సంఖ్య తప్పిచ్చాడు. 3:1 ఏంటండి? 3:1:32 కదా? 3:1:32 293 పేజ్ అండి. ఇక్కడ నుంచి 2 పేజీ. 293 పేజీ. ఓకే, ఉత్తమం. 3వ అధ్యాయము 1వ పాదం 32వ సూత్రం అండి. 293 290. ఓకే. జీ కనిపిస్తున్న సనాద్యంత దాతవ అని చెప్పి. ఓకే అండి. ఇప్పుడు అందులో ఓపెన్ చేశారండి, అందులో పుస్తకం ఓపెన్ చేశారా? ఇప్పుడు ఆ పేజ్ అట్నే పట్టుకొని ఈ 3వ అధ్యాయానికి స్టార్టింగ్ లో వచ్చేయని చెప్తాను. 1వ సూత్రం దగ్గరికి వచ్చేసేయండి. 3వ అధ్యాయం 1వ సూత్రం. ప్రత్యయ పరశ్చ ఆద్యుదాత్తశ్చ సూత్రాలు ఉన్నాయా? స్టార్టింగ్ 3వ అధ్యాయానికి, 3వ అధ్యాయం మొట్టమొదటి పాదం స్టార్టింగ్ లో వచ్చేసేయండి. అది అట్లే పట్టుకోండి, పుస్తకం పేజీ పోకుండా ముందుకు వచ్చేసి చెప్తాను. ఓపెన్ చేసిందా? అంటే 3వ అధ్యాయం 1వ పాదం 1వ సూత్రం దగ్గరికి వచ్చేసేయండి. ప్రత్యయ ఉందా? ఓపెన్ చేసేది అంటే 280 పేజీ ఓపెన్ చేయండి. 280 పేజీ ఓపెన్ చేయండి. 280 పేజీ ఓపెన్ చేయండి. 293 పేజీ అలాగే పట్టుకోండి. ఓకే అండి. 280 పేజీ ఓపెన్ చేసేదా? చూడండి, మొట్టమొదటి సూత్రం అంటే ప్రత్యయ. అది ప్రత్యయం పేరు పెట్టేది అంట. ఇక్కడి నుంచి అది అధికారంటే 5వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయం వరకు ఏమొచ్చినా అన్నిటికీ ప్రత్యయం పేరు పెట్టి ఇదే అండి. ప్రత్యయం అని మనం ఎక్కడైతే ఉచ్చరిస్తున్నామో అన్నిటికీ పేరు పెట్టింది ఎవరండి? ఈ ప్రత్యయ సూత్రమే. మన వ్యాకరణ అది రచనావళి కోమదుకు చెప్పుకుంటున్నది. లుట్టు ప్రత్యయం అని ప్రత్యయం, అన్నిటికి ప్రత్యయం ప్రత్యయం. ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ఎవరు? ఈ ప్రత్యయ అనే సూత్రమే. ధాతునకు ధాతుని పేరు పెట్టింది ఎవరు? భూవాదయ ధాతవ. ఓకే, అస్తు. తర్వాత ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే పరశ్చ అని చెప్పింది. తర్వాత ఆద్యుదాత్తశ్చ ఏముందండి? ఆద్యుదాత్తశ్చ. 4వది అనుదాత్తౌ సుప్పితౌ. 5వది గుప్ తిజ్ కిద్భ్య సన్. గమనించరా? గుప్ ధాతు, తిజ్ ధాతు, కిద్ ధాతు, ఈ 3 ధాతుని. గుప్ తిజ్ కిద్భ్య సన్. ఏంటండి? గుప్ తిజ్ కిద్భ్య సన్ ఉందా? కనిపించిందండి 281 పేజీలో కనిపించింది మహోదయ. ఇక్కడి నుంచి సని ప్రత్యయం కదా, అంటే గుప్పు ధాతుతో సని ప్రత్యయం వస్తుంది, తిజి ధాతుతో సని ప్రత్యయం వస్తుంది, కితి ధాతుతో సని ప్రత్యయం వస్తుంది. సన్ ప్రత్యయం అండి. ఇక్కడి నుంచి మొదలుకొని, ఇక్కడి నుంచి మొదలుకొని సన్ను,
దాని పక్కన ఏముందండి? మాన్ బద దాన్ శాన్భ్యో దీర్ఘశ్చాభ్యాసస్య, ఇక్కడ పేజ్ ఓపెన్ చేయండి. తర్వాత ధాతో కర్మణ సమాన కర్తృకాదిచ్ఛాయాం వా, ఇక్కడ కూడా ప్రత్యయం లేదు. దాని కింద చూడండి, సుప్ ఆత్మన క్యచ్, క్యచ్ ఉందా? సుప్ ఆత్మన క్యచ్, క్యచ్ ప్రత్యయము. తర్వాత కామ్యచ్చలు కామ్యచ్ ప్రత్యయము. ఉపమానాదాచారే, ఇది కూడా కామ్యచ్ ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ కర్తృ క్యంగ్ సలోపశ్చ, క్యంగ్ ఉందా? క్యంగ్. కర్తృ క్యంగ్ సలోపశ్చ. తర్వాత ఓపెన్ చేయండి పేజీ. వృషాదిభ్యో భూవ్యస్వేర్ లోపశ్చ హలహ, ఇది పైనుంచి అనువృత్తి వస్తుంది. నెక్స్ట్ లోహితాది దాజ్భ్య క్యష్, ఇక్కడ కనిపిస్తే క్యష్, ఇది ఒక ప్రత్యయము. నెక్స్ట్ కష్టాయ క్రమణలు ఏం లేదు. కర్మణో రోమంత తపోభ్యాం వర్తిచరోహు, దీంట్లో ఏం లేదు, తిప్పండి. నెక్స్ట్ వాష్పోస్మభ్యాం ఉద్వమనే, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ శబ్ద వైర కలహాబ్రా కణ్వ మేఘేభ్య కరణే, ఇక్కడ ఏం లేదు మనకు, అంటే పైనుంచి అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటి? సుఖాదిభ్య కర్తృవేదనాయాం, ఇది కూడా పైనుంచి వస్తుంది అనువృత్తి ప్రత్యయము. ఇక్కడ ఇచ్చాడు నమో వరివ చిత్రంగ క్యచ్, ఏమొచ్చింది ఇక్కడ? క్యచ్. తర్వాత పుచ్చబాండ చీవరాణింగ్, ఇక్కడ క్యచ్ ప్రత్యయం, కింద నింగ్ ప్రత్యయం. ఓకే, ఇది రెండు వచ్చాయి. తర్వాత ముండ మిశ్ర శ్లక్ష్ణ లవణ వ్రత వస్త్ర హల కల కృత తూస్తేభ్యో నిచ్, ఇక్కడ నిచ్ ప్రత్యయం వచ్చింది, ఇది గమనించండి. నిచ్ ప్రత్యయము, ఒకటి కెచ్ ప్రత్యయము, నింగ్ ప్రత్యయము, ముందు కెష్ వచ్చింది. తర్వాత నిత్యం కౌటిల్య గతవు, దీంట్లో ఏం లేదు. లుప సద చర జప జబ దహ దశ గ్రీభ్యో భావగర్హాయం, ఇక్కడేం లేదు. పక్కనే వచ్చాడు మళ్ళా సత్యాపపాశ రూప వీణ తూల శ్లోక సేన లోమత్వచ వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్ వచ్చింది, ఇక్కడ నిచ్ ప్రత్యయం వచ్చింది. ఈ ప్రత్యయాన్ని గమనించండి, నేను చెప్పినది అయితే పాయింట్ అవుట్ చేస్తున్నాను. హేతుమతిచ, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ కండ్వాదిభ్యో యొక్క, ఇక్కడ ఎక్క ప్రత్యయం ఇచ్చాడు, ఎక్క ప్రత్యయం. తర్వాత గుపు ధూపు విచ్చి పని పనిభ్య ఆయ, ఇక్కడ ఆయ ప్రత్యయం ఇచ్చాడు. నెక్స్ట్ రితే రియంగ్, రితే రియంగ్, ఇక్కడ యంగ్ ప్రత్యయం ఇచ్చాడు. రితే స్వాది యంగ్ ప్రత్యయం, ఈ యంగ్ ప్రత్యయం అనేది. రితే ఈ యంగ్ ప్రత్యయం ఇచ్చాడు. తర్వాత కమేర్ నింగ్ లో నింగ్ ప్రత్యయం ఇచ్చాడు. కమేర్ నింగ్ లో నింగ్ ప్రత్యయం ఇచ్చాడు. తర్వాత ఆయాదయ ఆది ధాతుకేవా, ఇప్పుడు వచ్చింది సనాద్యంత ధాతవ. ఏంటండి? సనాద్యంత ధాతవ. ఈ సన్ శబ్దం వచ్చి ఎక్కడ, సన్ ఎక్కడ చూసాం మనము? స్టార్టింగ్ లో చూసామా? మొట్టమొదటి చూపించాను, గుప్తిజ్ కిద్భ్య సన్ అని చెప్పి చూపించాను అక్కడ స్టార్టింగ్ లో. అక్కడి నుంచి మొదలుకొని ఎక్కడి నుంచి గుప్తిజ్ కిద్భ్య సన్ స్టార్టింగ్ చూపించాను మొట్టమొదటి. అక్కడి నుంచి మొదలుకొని ఈ సనాద్యంత ధాత వరకు మధ్యలో ఏవైతే నేను ప్రత్యయాలు చూపించుకు వచ్చాను, ఒకటి కెస్ వచ్చింది, కెంగ్ వచ్చింది, నింగ్ వచ్చింది, ఆయహ వచ్చింది, ఈయంగ్ వచ్చింది, నిచ్ ప్రత్యయం వచ్చింది. ఇవన్నీ ప్రత్యయాలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ సన్ ప్రత్యయం మొదలుకొని ఇంతవరకు సనాద్యంత ధాతవ సూత్రం వరకు మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటన్నిటికీ ఈ సూత్రం వచ్చి సనాద్యంత ధాతవ, సన్ నుండి మొదలుకొని ఇంతవరకు ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో ఆ మొత్తానికి నేను ధాతు అని పేరు పెడతాను అని చెప్పింది. ఏం చేసిందండి? ధాతుని పేరు పెట్టింది. అర్థమైందా? మామూలుగా ధాతు పాఠంలో ఉన్నటువంటి ధాతులకు అన్నిటికీ మనకు భూవాదయో ధాతవ అనే సూత్రం ధాతుని పేరు పెట్టుకున్నాం. మళ్ళీ ఇది వచ్చి మన ధాతుని పేరు పెట్టడం ఏంది అంటే, ఇది ప్రత్యయానికి ధాతుని పేరు పెడుతుందండి. ఎవరికి? ధాతుకు ప్రత్యయానికి పెట్టడం లేదు, ప్రత్యయం పేరు ఉంది. ఇది ప్రత్యయానికి ధాతుని కొత్త పేరు పెడుతుంది. అందులో ఎవరికి? సన్ నుండి మొదలుకొని ఇక్కడి వరకు మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయి, కెస్, కెంగు, నిచ్చు, నింగు, ఈయంగు, ఏవైతే నేను చూపించుకుంటూ వచ్చానో వాటికి మాత్రమే ఒక 10-15 ఉన్నాయి. అవి వాటికి మాత్రమే, ఆ ప్రత్యయాలకు మాత్రమే, ఆ ప్రత్యయానికి ఆ ముందున్న ధాతువు కూడా మొత్తానికి ఒక మన కొత్తగా ధాతువు పేరు పెట్టేసింది. అంటే ప్రత్యయాన్ని కలిపి, మామూలుగా లు అనే ధాతువే, యంగ్ అని ప్రత్యయం. ఇప్పుడు ఆ లూకి యంగ్ ప్రత్యయం మొత్తానికి మళ్ళీ కొత్త పేరు పెట్టింది ధాతు అని చెప్పి. అర్థమైందంటే యంగ్ ప్రత్యయం ధాతువు కలిపేసింది, కలిపి మొత్తానికి ఒక పేరు పెట్టింది. ఏం పెట్టింది? ధాతుని మళ్ళీ పెట్టింది సూత్రం. అర్థమైందా? అందుకే విడిగా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. అందుకే సనాద్యంత, సన్ నుండి మొదలుకొని ఇంతవరకు ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో మధ్యలో వాటన్నిటికీ ధాతవ, వాటన్నిటికీ ధాతు సంజ్ఞ అని పేరు పెట్టింది. అర్థమైందా? క్యారెక్టర్ వచ్చేసిందా?
సన్ నుండి మొదలుకొని ఈ సూత్రం వరకు మధ్యలో ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో వాటన్నిటికీ కొత్తగా ధాతు సంజ్ఞ అని పేరు పెట్టింది. ఓకేనా? అందుకే ఇప్పుడు మొత్తం ధాతు అయిపోతుంది. సన్ను యంగక యా అని కదా, అది మొత్తం ధాతు అయిపోయింది. ఇప్పుడు సన్ విడిగా ప్రత్యయం విడిగా అని చెప్పాము, మొత్తం ధాతు అని చెప్పాలి. ఏం చెప్పండి? ఇది లు ధాతు, యంగ్ ప్రత్యయం అని చెప్పకూడదు. ఇప్పుడు లుంగు లు యా కలిసిపోయాయి. ఈ మొత్తం రెండింటికి ధాతుని పేరు పెట్టేశాం. ఓకేనా? అస్తు. ఇది అండి దీని తాత్పర్యం. రాసుకోండి. సనాద్యంత ధాతవ. దీంట్లో చూడు ఇచ్చాడు ఇక్కడ. సనాద్యంత ప్రథమ విభక్తి బహువచనం, పదచ్ఛేదం చూపిస్తున్నాను. ధాతవ ప్రథమ విభక్తి బహువచనం. ఇక సమాసం గమనించండి. సన్ ఆదిరి ఏషాం. సన్ ప్రత్యయం ఆదిలో ఉంది ఏ వరకు అయితే అంటే ఏ ధాతులకి అయితే. ఓకే, మొట్టమొదటి గుప్తి కిద్వేసన్లో ఆదిలో ఉంది కదా, అందుకే అది చెప్పాం. సన్ ఆదిరి ఏషాం తే సనాదయ అని సనాది ధాతువులు అంటాము. సనాది ప్రత్యయాలకే ధాతుని పేరు పెట్టింది. సనాది ప్రత్యయాలకే ధాతుని పేరు పెట్టుకున్నాం కాబట్టి వీటికి సనాదయ అని చెప్పాం. అస్తు. సనాదయో అంతే ఏషాం తే సనాద్యంత. అంటే సన్ ఆది ప్రత్యయాలు ఏవైతే అంతిమంలో ఉన్నాయి ఏ దానిలోకైతే వాటిని సనాద్యంత ప్రత్యయాలు అంటాం. ఇప్పుడు సన్ ప్రత్యయము, యంగ్ ప్రత్యయము, ఈ యంగ్ ప్రత్యయం ఎవరికి అంతిమంలో ఉన్నాయండి? ఇక్కడ యంగ్ ప్రత్యయం వచ్చింది, ఎవరికి అంతిమంలో ఉంది? యంగ్ ప్రత్యయం వచ్చింది కదా, ఎవరికి అంతిమంలో ఉంది? ఎవరికి అంతిమంలో లేదు కదా. సన్ ఇప్పుడు ఏ ప్రత్యయం తీసుకొచ్చాము? యంగ్ ప్రత్యయం తీసుకొచ్చాం. అది ఎవరికి అంతిమంలో ఉంది? మామూలుగా లూకి అంతిమంలో ఉంది, లూ ధాతుకి అంతిమంలో ఉంది కదా, అది చెప్పాలి. ఇప్పుడు ఎవరికి అంతిమంలో? లూ ధాతుకి అంతిమంలో ఉంది. అదే అంటుంది. సనాదయో అంతే ఏషం. సన్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అది మధ్యలో చెప్పాయి. ఇక్కడి నుంచి మొదలుకొని మధ్యలో ఏవైతే ప్రత్యయం ఆ ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉంటాయో ఆ మొత్తానికి, ఇప్పుడు మనం అంగ సంజ్ఞ పేరు పెట్టినప్పుడు ప్రత్యయం పక్కన ముందు ఏదన్నా మొత్తానికి అంగం పేరు పెట్టేస్తాం కదా, అలాగే ఇది సనాద్యంత దాత వచ్చింది చెప్పింది. సన్ ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి, ఇప్పుడు లూకి అంతిమంలో ఉంది కాబట్టి లూకి ఆ యాకి మొత్తానికి ధాతు అని పేరు పెట్టేసింది ఇది. ఓకేనా? ఈ మొత్తానికి ధాతుని పేరు పెట్టేసింది. అర్థమైందా? ఇప్పుడు రాసుకోండి. దీని అర్థం చూడండి. సనాద్యంత సముదాయా ధాతు సంజ్ఞకాః భవంతి. సనాది అంటే సండు మొదలుకొని ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో మొత్తం సముదాయానికే ధాతు అని పేరు, ధాతు సంజ్ఞ అని పేరు పెట్టింది. ఇది సముదాయం అంటే సన్ను, కెచ్చు, కెంగు, నిస్సు, నింగు, ఇయంగు ఇవన్నీ చెప్పాను కదా మీకు. వీటన్ని సముదాయానికి మొత్తం సమూహానికి ఏం పేరు పెట్టింది? సూత్రం వచ్చి ధాతు అని పేరు పెట్టింది. అర్థమైందా? అక్కడ భూవాదు ధాతు అని శుద్ధ ధాతు పాఠంలో మహర్షి పాణి ఏం చెప్పాడో వాటికి మాత్రం ధాతు సంజ్ఞ పేరు పెట్టింది. ఇది కేవలం విశేషంగా ప్రత్యయాలకు కూడా ధాతుని పేరు పెట్టేసింది. అందుకే విశేషంగా చెప్పుకోవాల్సి వచ్చింది అన్నమాట. లేవో ధాతు సంజ్ఞ దాంతో అవుతుంది, దీంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ధాతుకు పెట్టడం లేదు, ప్రత్యయానికి ధాతుని పేరు పెట్టేస్తుంది. కాకపోతే దాన్ని ధాతుని కలుపుకొని మొత్తాన్ని కలిపి ధాతుని పేరు పెట్టింది. అందుకే విడిగా చెప్పుకున్నాం. అవి కూడా కొన్ని ప్రత్యయాలకు మాత్రమే. సన్నుండి మొదలు ఇక్కడ వరకు ఏవైతే ప్రత్యయాలు ఒక 15 ప్రత్యయాలు వాటికి మాత్రమే. ఓకే, రాసుకోండి. అనేన సూత్రేణ సనాద్యంతాః సముదాయాః అంటే సనాద్యంతంలో సముదాయంలో ఏవైతే ఉన్నాయి అన్నిటికీ అన్నమాట. ఇక్కడ మాకు ఒకటి వచ్చింది, అది చూసుకుంటున్నాం అంతే. సనాద్యంతాః సముదాయాః ధాతు సంజ్ఞకాః భవంతి. ధాతు సంజ్ఞకాః భవంతి. ధాతు సంజ్ఞకాః భవంతి. ఓకే అండి, అర్థం కదా. ఈ సనిపత్యం మొదలుకొని ఏవైతే ప్రత్యయాలు ఇప్పుడు దాంట్లోనే సనిపత్య నుండి మొదలుకొని ఈ సూత్రం వరకు మధ్యలో యంగ్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది మనకు? ఏదంతా వచ్చింది సూత్రం ఏంటి? ధాతో రే కాచో హలాదే సమిభిహారే యంగ్ అని చెప్తాం కదా. ధాతో రే కాచో హలాదే క్రియా సమభిహారే యంగ్. యంగ్, సరేనా? ఆ దాంతో మనం ప్రత్యయం చేసుకున్నాం కాబట్టి మనకు అది ఈ సన్నిపత్యానికి సనాద్యంత ధాతువుకి మధ్యలో ఉంది కాబట్టి ఈ మొత్తానికి ధాతు అని పేరు పెట్టింది. ఓకే. అనేన సూత్రేణ సనాద్యంత సముదాయాః ధాతు సంజ్ఞకాః భవంతి. ఓకేనండి? ఓకే, ఇప్పుడు రాసుకోండి. మరి కింద ధాతుని పేరు పెట్టాం కదా. ఓకే, ఇప్పుడు రాసుకుని పరిశిష్టానికి వచ్చేసేయండి. అర్థమైంది కదా. అది ధాతులు
ధాతో రేకాచో హలాదే క్రియా సమభిహారి యంగ్. అంటే ధాతులో ఏకాచు ధాతువే ఉండాలి, హలాదే ఉంటే అది క్రియ అని మాటి మాటి చేసే అర్థంలో అయితే నేను దీంతో యంగ్ ప్రత్యయం చేస్తా అని చెప్పినందుకు యంగ్ వచ్చింది. ఆ యంగ్ అనేది మనకు దీంట్లో అంతర్గతంలో ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఆ యంగ్ మొత్తానికి అంతిమంలో ఉంటే మొత్తం స్నాద్యంత ధాతవ అని చెప్పి మొత్తానికి లూకి యాకి ధాతుని పేరు పెట్టేసింది, మళ్ళీ కొత్తగా పేరు పెట్టేసింది. ఓకే, రాసుకోండి. లూ యా. అప్పుడు ఏమైపోయింది, మంది లూ యా అని ఒకే ధాతుగా మారిపోయింది. మన దగ్గర ఏ ధాతు ఉందండి, లూ యా ధాతు ఉంది. ఏ ధాతు? లూ యా ధాతు ఉంది ఇప్పుడు. ఓకే, రాసుకోండి. థ్యాంక్ యూ. బాణం గురించి తెచ్చి రాసుకోండి మళ్ళీ. లూ యా. ఓకే, ఇప్పుడు ధాతు ఏందో మన దగ్గర ఏముందండి, లూ యా ధాతు ఉందండి. ఓకే, అనుబంధం లోపం చేసిన తర్వాత లూ యా ధాతు ఉంది. ఎందుకంటే మొత్తానికి ధాతుని ఇప్పుడు పెట్టేసాం, యా ప్రత్యయంకు ధాతుని నామకరణం చేశాం కాబట్టి లూ యా ధాతు. ఇప్పుడు దానికి ఎదురుగా ఇది వచ్చేసింది స్నాద్యంత ధాతు అనే సూచన లూయ ఇచ్చేసి ధాతు సంధ్యా భవతి అని చెప్పి ధాతుని పేరు పెట్టేసింది. అది రాసుకున్నాము. ఇప్పుడు రాసుకున్నాం. ఏ కాచో ద్వే ప్రథమస్య, దాని కింద రాయండి. ఏ కాచో ద్వే ప్రథమస్య ఏ కాచో ద్వే ప్రథమస్య రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ ప్రథమస్య ఏకాచః ద్వే భవతః. అనేన సూత్రేణ ప్రథమస్య ఏకాచః ద్వే భవతః. ఇదేం చెప్పిందండి, అనేన సూత్రేణ ప్రథమస్య ఏకాచః ద్వే భవతః. చూడు సూత్రాన్ని తిప్పి రాసిన. ప్రథమస్య సారీ ఏకాచో ద్వే ప్రథమ. సూత్రం ఏంటంటే మనకు ఏకాచో ద్వే ప్రథమస్య, ఇది సూత్రం. దీని అర్థం చెప్పాను. ప్రథమస్య ఏకాచః ద్వే భవత అంటే ప్రథమ ఏకాచుకి ద్వే అంటే రెండు అవుతాయి. ద్వే భవత, రెండు అనేది భవత అని చెప్పాను. సూత్రం స్పష్టంగా ఉందా? దీని ఏమైనా బట్టి పట్టాల్సిన ఏం లేదు మనకు. ప్రథమస్య అంటే ప్రథమానికి, ప్రథమస్య ఏంటి ప్రథమ ఏకాచ, ప్రథమస్య ఏకా అంటే ప్రథమ ఏకాచుకి అని అర్థం. ద్వే మధ్య ద్వే శబ్దం తీసుకున్నాం. ద్వే భవత, ఒక భవత శబ్దాన్ని యాడ్ చేసాం. సూత్రంలో అర్థం దాగి ఉంది, సింపుల్ గా అనిపిస్తుంది మనకు. ప్రథమ ఏకాచికి అంటే ధాతులు. ఇప్పుడు మన ప్రసంగం ధాతు నడుస్తుంది కదా, ధాతులు చూసుకుంటాం. ప్రథమస్య ఏకాచ అంటే ప్రథమ ఏకాచు ధాతుకి, ప్రథమ ఏకాచు ధాతుకి ద్వే భవత, ద్వే భవత. ఇక్కడ మన ధాతు ఏంటండి, ధాతు ఏంటి ఇక్కడ చెప్పండి, ధాతు ఏంటి ఇక్కడ? లూయా ధాతు. లూ కాదు, లూయా. ఓకే అండి, అస్తు. లూయా ధాతు. దీంట్లో ప్రథమ ఏకాచుకు రెండు అవుతాయంట. ఏంటి ప్రథమ ఏకాచి? లూయా అనేది ప్రథమ ఏకాచి ఎక్కడ ఉంది? దీంట్లో ఎన్ని అచ్చులు ఉన్నాయి? రెండు ఉన్నాయా, మూడు ఉన్నాయా, లేదా అసలు అచ్చులు లేవా? ఒకటే ఉందా? లూలో ఒక ఉకారము, యాలో ఉండే అకారం, రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి. ఇదేమంటుంది? ప్రథమస్య ఏకాచ ద్వే, ప్రథమ ఏకాచుకో ద్వే చేసుకో, రెండు వేసుకొని చెప్పింది. ధాతువులో ఉండే ప్రథమ ఏకాచుకు రెండు వేసుకొని చెప్పి. దీంట్లో ప్రథమ ఏకాచి ఏమవుతుంది? లూ మాత్రం ప్రథమ, అదే కదా ప్రథమాక్షరం. ప్రథమస్య అదే కదా. ప్రథమస్య ఏకాచ, ప్రథమ ఏకాచుకు మాత్రం ద్వే, రెండు అవుతాయి. ద్వే భవత, రెండు వేసుకొని చెప్పింది. అర్థమైందా? కాబట్టి లూకి మాత్రం రెండు చేసుకో. అప్పుడు ఏమవుతుంది? లూయి లూయి ఆ అవుతుంది. అంటే ప్రథమ ఏకాచిని రెండో అచ్చు రానంత వరకు అది ముందు భాగం అంతా ఏకాచి కింద తీసుకుంటాం అంట. రెండో అచ్చు కంటే ముందు ఏదైతే ఉందో ఆ భాగం అంతా ప్రథమ ఏకాచి కింద తీసేసుకుంటాం అంట. అర్థమైందా? ఓకే, ఇప్పుడు రాసుకునేదా? మళ్ళీ దానికంటే ముందు రాసుకుని చెప్తాను. ముందు ప్రథమస్య ఏకాచ ద్వే భవత రాసుకునేదా? మళ్ళీ రాసుకునే దాని కింద గో సూత్రం రాయండి. సంయంగోహు, సంయంగోహు, సంయంగోహు. ఇదేమంటుందంటే సంయంగోహు అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ యంగంతస్య ద్వే భవతః.
ఇది మీరు ఓపెన్ చేయండి అండి. ఎక్కడంటే మూడో భాగంలో 4వ పేజీ ఓపెన్ చేయండి. స్టార్టింగ్ లో ఉంది. మూడో భాగంలో 4వ పేజీ ఓపెన్ చేయండి. సంయంగో ఓపెన్ చేశారండి. సంయంగో సూత్రం ఓపెన్ చేశారా? మహోదయ నంబర్ ఎంత అండి? 6 కదండి? 6వ అధ్యాయం 1వ సూత్రము 1వ పాదం 9వ సూత్రం. 6, 1, మూడో 9. పుస్తకంలో 5వ పేజీ అండి. 4వ పేజీ. 4వ పేజీ క్షమితం. 4వ పేజీ. మూడవ పుస్తకం 4వ పేజీ. 6వ అధ్యాయము 1వ సూత్రము 1వ పాదం 9వ సూత్రం రాసుకోండి. అనేన సూత్రేణ యంగంతస్య, అంటే ఇది సంయంగం అంటే సన్ ప్రత్యయం అంతిమంలో ఉన్నాయి, యంగ ప్రత్యయం అంతిమంలో ఉండండి. ఇక సన్ వచ్చింది కాబట్టి అసలు యంగ్ వచ్చింది కాబట్టి యంగంతస్యం పెట్టాను. ఒకే సన్ వస్తే సన్నంతస్యం పెట్టుకుంటాను. మనం గుప్తుది కిద్బే సంతో సన్ ప్రత్యయం తీసుకొచ్చాం కదా, అట్లాగా వేరే సూత్రాల్లో వేరే ఉదాహరణలు సన్ ప్రత్యయం కూడా వస్తుంది ఒక్కోసారి. అందుకే ఏది వస్తే అది తీసుకుంటాం. ఇక సన్నంతస్య అనుకుంటే ఏమంటున్నా డైరెక్ట్ గా యంగంతస్య అంటున్నాను. రాసుకో. అనే సూత్రం యంగంతస్య, ఎందుకంటే యంగ్ తెచ్చుకున్నాం కాబట్టి. యంగంతస్య అనభ్యాసస్య, యంగంతస్య అనభ్యాసస్య, అనభ్యాసస్య, అనభ్యాసస్య ధాతోరవయవస్య, ధాతులుండే అవయవానికి ధాతోరవయవస్య ప్రథమస్య, ప్రథమస్య అంటే ప్రథమ దానికి ధాతుల అవయవం, ఆ అవయవం ప్రథమ దానికి ప్రథమాక్షరానికి ప్రథమస్య ఏకాచః, ధాతోరవయవస్య ప్రథమస్య ఏకాచః, ధాతోరవయవః ధాతోరవయవస్య ప్రథమస్య ఏకాచః. విడివిడి రాసుకోండి, ఇక్కడ సంధి చేశారు. ప్రథమస్య ఏకాచః దాంట్లో కామ పెట్టి అజాదేర్ ద్వితీయస్య వా, అజాదేర్ ద్వితీయస్య వా ద్వే భవతః, ప్రథమస్య ఏకాచః అజాదేర్ ద్వితీయస్య, అజాదేర్ ద్వితీయస్య వా అంటే లేదా అండి. ఇక్కడ అజా ద్వితీయస్య వా ద్వే భవతః, రెండు అవుతాయి. ఏం చెప్పింది ఇది? ప్రథమ ఏకాచ్కి ద్వే భవత, ప్రథమ ధాతుక అవయవస్య, ధాతుక అవయవ్ అందులో ప్రథమ ఏకాచ్కు మాత్రం ద్వే అవుతాయి, రెండు అవుతాయని చెప్పింది. తర్వాత ఏం చెప్పింది? అజాదేర్ ద్వితీయస్య అని చెప్పాం మనం. అజాదేర్ ద్వితీయస్య వా అంటే లేదా, ద్వితీయ ఏకాచ్కి రెండు అవుతాయి. దీని తాత్పర్యం ఏంటంటే ఏ ధాతువులైతే మొట్టమొదటి అక్షరము స్వరవర్ణం ఉందనుకోండి, అచ్చువర్ణం ఉందనుకోండి. ఇక్కడ మనకేంది లు ధాతులో వ్యంజన వర్ణం ఉందా, స్వరవర్ణం ఉందా? అదిలో వ్యంజన వర్ణం ఉంది. అలాగా ఏ ధాతువులు అయితే స్వరవర్ణం ఉందనుకోండి, స్వరాలు ఉన్నాయి అంటే అచ్చుల్లోంచి ఏదో ఒకటి ఆ నుంచి అమ్మహ వరకు ఏదైనా ఒక వర్ణం వచ్చింది అనుకోండి. ధాతునికి మొట్టమొదటి అక్షరం ఈష్ ధాతు ఉంది. ఏ ధాతు ఉంది? ఈష్ ధాతు ఉంది. ఏదంటే ఈర్ ధాతు ఉంది. అలా అచ్చులు ఆదిలో ఉన్నటువంటి ధాతులు చాలా ఉన్నాయండి. ఓకేనా? ఇంగ్ ధాతు ఉంది, ఇంగ్ ధాతు ఉంది, అలా చాలా ఉన్నాయి. ఈతో స్టార్ట్ అయ్యేటు అంటే ఈతో కానీ అచ్చులు అంటే ఏదో ఒక వర్ణంతో స్టార్ట్ అయ్యి చాలా ఉన్నాయి. అలాగా ఏ ధాతుకైతే మొట్టమొదటి అక్షరము స్వరవర్ణం ఉంటేనా అప్పుడు ఆ ధాతులో ఉండే రెండో అచ్చు, మొట్టమొదటి అచ్చు కానీ ఆ ధాతు రెండో అచ్చు ఏదైతే ఉందో రెండో అచ్చుకు ద్విత్వం చేసుకోవాలి. ఏం చెప్పాను? ఒకవేళ ధాతువులో మొట్టమొదటి అక్షరం అనేది స్వరవర్ణం ఉంటేనా అప్పుడు ద్వితీయ అచ్చుకి ద్విత్వం చేసుకోవాలి, అంటే రెండవ అచ్చుకి రెండు చేసుకోవాలి, ద్విత్వం చేసుకోవాలి. ఒకవేళ స్వరవర్ణం లేకుండా వ్యంజన వర్ణం ఉందనుకోండి అప్పుడు ధాతులు ఉండే మొట్టమొదటి అచ్చుకి రెండు వేసుకుంటాం. స్వరవర్ణం ఉంటే రెండో అచ్చుకు రెండు వేసుకుంటాము. ఒకవేళ ధాతులో వ్యంజన వర్ణమే ఉందనుకోండి అప్పుడు మొదటి అచ్చుకే రెండు వేసుకుంటాం. అచ్చు ఉంటే రెండో అచ్చుకి రెండు చేసుకుంటాము, వ్యంజనం ఉంటే మొదటి అచ్చుకి రెండు చేసుకుంటాం. స్పష్టమైందా? అదే అజాదేర్ ధాతు, ఒకవేళ ఏ ధాతు
అజాది ధాతువు ఉంది అనుకోండి, అచ్చు ఆదిలో కలిగినటువంటి ధాతువు ఉంచినప్పుడు ద్వితీయస్య ఏకాచో ద్వే భవతః, అంటే ద్వితీయ ఏకాచి రెండో అవుతాయి, అంటే రెండో అచ్చు ఏదైతే ఉందో దానికి రెండు చేసుకుంటాము అని చెప్పింది. ఓకే, అస్తు. ఇది దీని తాత్పర్యం అండి. మొత్తానికి ఏం చెప్పింది, ఇది యంగంతస్య, ఇక్కడ ఎంగు ఉందా మనకి ఏంటి స్థితి ఏంటి, మనకి ఇక్కడ లూ యా ధాతు అండి. ఇదేం చెప్పింది, యంగంతస్య ధాతోర్ అవయవస్య, ఇది యంగ అంతిమంలో ఉందా లేదా, అంటే లూకి యా ప్రతిని తీసుకొచ్చి కలిపాం కదా. సనాద్యంత ధాతు ఏం చెప్పింది, ఏ దానికైతే యంగ్ అనే అంతిమంలో ఉంటుందో దాన్ని సనాద్యంత అని చెప్పామా, అది అంతం అని చెప్పామా, అంటే లూ ధాతుకి అంతిమంలో ఉంది, అందుకే సనాద్యంతం అని చెప్పాం. అంతిమంలో ఉంది కదా ఇది. అలాంటి సన్నంతస్య యంగంతస్య, ఇక్కడ ఎంగు అంతిమంలో యంగంతస్య అంటున్నాం. యంగంతస్య అంతిమంలో ఉంటే దాంట్లో ఆ ధాతులో ఉండే అవయవం ఏంటి, అవయవానికి ప్రథమస్య ఏకాచ ద్వే భవతః అని చెప్పింది సూత్రం వచ్చేసి. ప్రథమస్య ఏకాచ, ప్రథమ ఏకాచికి రెండు అవుతాయి అని చెప్పింది. కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఇది యంగంతం కూడా, అందులో దాంట్లో ధాతు ఉంది, ఆ ధాతులో మొట్టమొదటి అక్షరము అచ్చు ఉంది, అచ్చు ఏంటి లూ ఉంది, కాబట్టి ఆ లూకి రెండు చేసుకోవాలి. రెండు చేసుకోవాలంటే రెండో అచ్చు రెండో అచ్చు ఎక్కడైతే ఉందో దానికంటే ముందు భాగం అంతా మొదటి అచ్చు కింద తీసుకుంటాము. రెండో అచ్చు ఎక్కడైతే ఉందో దానికంటే ముందు భాగం మొత్తం కూడా ఒకటో అచ్చు కింద తీసుకుంటాము. అందుకే ఇక్కడ లూ అనేది ధాతు మొట్టమొదటి అక్షరమైనా దాని పక్కన యా ఉంది కదా, యాలో యాకారంలో ఆ తీసుకోవడం, ఆ కంటే ముందు యా ఉంది కదా, అది కూడా ఇక్కడ లాగేసుకున్నామంట, మొదటి అచ్చు కింద వచ్చేసింది. అందుకే మొదటి అచ్చుకు ద్విత్వం చేసేటప్పుడు లూయి ఆ అని రాసుకోండి, లూయి ఆ. సన్యంగోకి సూత్ర అర్థం రాసుకునేదండి, రాయించాను కదా. సన్యంగో సూత్రార్థం రాసుకునేదా, అండి. ఇప్పుడు రాసుకుంది. కింద మనకు మొట్టమొదటి అక్షరం ఏంటి, లూ ఉంది. ధాతులో మొట్టమొదటి అక్షరం ఏంటి, ధాతు అవయవానికి లూయ ధాతు, దాంట్లో ధాతులో ఉండే అవయవం మొట్టమొదటి అవయవం ప్రథమస్య ఏకాచ ద్వే భవతః. ప్రథమస్య ఏంటి లూ కదా, దానికి రెండు చేసుకోవాలి చెప్పాను. రెండు చేసుకోవాలంటే రెండో అచ్చు రానంతసేపు ముందు భాగం అంతా అది ఏకాచి కింద, అంటే మొట్టమొదటి అచ్చు కింద తీసుకుంటాం. అందుకే లూయి అని ద్విత్వం చేసుకుంటాం. పక్కన ఆ ఎలా ఉందో అది దించుకున్నాం, అంటే యకాలంలో ఆ ఉందో పక్కనకి వచ్చేసింది, పక్కన వచ్చి ఉన్నది. అది ఎందుకంటే ఆ అచ్చు రెండో అచ్చు అయిపోతుంది, ఆ అనేది అచ్చు రెండో అచ్చు అయిపోతుంది. రెండో అచ్చు కంటే ముందు భాగం తీసుకోవాలి మనం, అంతా ఒకటో అచ్చు కింద వస్తుంది. కాబట్టి లూయి అని ఒకటి ఆల్రెడీ ఉంది, దానికి ఇంకోసారి రాసాం, అప్పుడు రెండు అయిపోయాయి, ద్విత్వం అయిపోయింది. అందుకే లూయి గురుగారు లూయి ఏంటండి, ఇక్కడ ఒక విషయం అడగచ్చునా? అడగండి, చెప్పండి. మొదట వ్యంజనము అయితే మొదటి అచ్చుకి ద్విత్వం వస్తుంది అన్నారు. మొదట అచ్చు కనుక అయితే రెండవ అచ్చుకి ద్విత్వం వస్తుంది అన్నారు. కానీ ఈ లూయిల్లో మొదట వ్యంజనం ఉంది కదండి, లకారము ఊకారము కదా, మొదట వ్యంజనం ఉంది కదా, అచ్చు కాదు కదా. అదే మొట్టమొదటి వ్యంజన వర్ణం ఉంటే అందుకే మొదటి అచ్చుకు ద్విత్వం చేసుకుంటున్నాం. మొదటి అచ్చు కదా ఇది, ఊ అనే మొట్టమొదటి అక్షరమా, మొట్టమొదటి అచ్చు. రెండో అచ్చు యాలో ఉండే అకారం రెండో అచ్చు అయిపోతుంది. మొదటి అచ్చు ఏంటి, అదే కదా మొదటి అచ్చు. అదే అచ్చే ఉండాలి. అవును, ఊకారము అచ్చు, ఇక్కడ అచ్చు అది మొదటి అచ్చే కదా, దానికంటే ముందు ఏమైనా అచ్చు ఉందా, లేదు. మళ్ళీ అదే కదా మొదటి అచ్చు. రెండో అచ్చు ఎక్కడ ఉంది, ఈ అకారం నుండి అకారం రెండో అచ్చు అయిపోతుంది. అవును, అచ్చు చూసుకోవాలి అప్పుడు, ఓన్లీ అచ్చును. మొదటి అచ్చు అదే కాబట్టి అది తీసుకుంటాం. అంటే రెండో అచ్చు రానంతసేపు అదంతా మొదటి అచ్చు కింద తీసుకుంటాం. అందుకే లూయి అని తీసుకున్నాం మనం, లూయి అని విడగొట్టాం, రెండు చేసేసాం. అర్థమైందా? అంటే మహోదయ మొత్తం మీద రెండు అచ్చులు ఉండాలి. ఆ అచ్చులు ఏ స్థానంలో ఉన్నా పర్లేదండి, పక్క పక్కనే ఉండాల్సిన అవసరం లేదా? ఎక్కడే ఉండొచ్చు, పక్క పక్కన ఏం లేదు. అంతే, దానికంటే ముందు అచ్చు ఉండవు, అదే మొదటి అచ్చు అయి ఉండాలి. ఇప్పుడు లూయిలో మొదటి అచ్చు, లూలో ఉండే ఊ మొదటి అచ్చు, రెండో అచ్చు యాలో ఉండే ఆ రెండో అచ్చు. అట్లా కనీసం రెండు ఉండొచ్చు, కొన్ని చోట్ల మూడు ఉండొచ్చు, ధాతుని బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు, కొన్ని చోట్ల ఒకటే ఉండొచ్చు. అవి మీకు తర్వాత వస్తాయి, చూపిస్తాను.
ఇక మనకు కనీసం 2 ఖచ్చితంగా ఉంటాయి. 2 ఉండాలి, 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు. దాంట్లో మొట్టమొదటి అచ్చు ఏదైతే ఉందో దానికి మాత్రమే ద్విత్వం చేసుకోవాలి. మొదటి అచ్చు అంటే ఏం చెప్పండి, 2వ అచ్చు రానంత వరకు ముందు భాగం అంతా కూడా ఒకటి వ్యంజన వలన కూడా అది కూడా తీసుకుంటాం. 2వ అచ్చు రానంత వరకు మొట్టమొదటి భాగం అంతా కూడా అదేమవుతుంది, మొదటి అచ్చు కింద తీసుకుని దాన్ని ద్విత్వం చేసుకుంటాం. నీరజ గారు మీకు మీ సమస్యకు సమాధానం వచ్చిందా? ఇప్పుడు లూయి అయిందా అండి? లూయి అయిందా? లూయి లూయి యా హలంతము లూయి లూయి ఆ అని పెట్టుకోండి, విడగొట్టండి. లూయి మహోదయ ఇది లూయి అనేది లా వ్యంజనంతో స్టార్ట్ అయింది కదా మహోదయ? స్టార్ట్, అందుకే వ్యంజనం ఉంది కాబట్టి మనకు ఇది ఈ సుయంగా వచ్చిందన్నమాట. వ్యంజన వర్ణం ఉంది కదా మహోదయ? ఉంది, దానికి సంబంధం. అందుకే వ్యంజనం అంటే దానికి సంబంధం లేదు. అందుకే చెప్పాను కదా, 2వ అచ్చు కనిపించనిది అంత వరకు అదంతా ముందు భాగం ఏదైతే ఉందో మొత్తం మొదటి అచ్చు కింద తీసుకుంటామని చెప్పాను. అర్థమైందండి, ఆ మాట మిస్ చేసాము. 2వ అచ్చు రానంతసేపు ముందున్న భాగం అంతా వ్యంజనాలున్న అచ్చున్న మొత్తం మొట్ట అచ్చు కింద తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అందుకే ఈ అకాలం నుండి అకాలం 2వ అచ్చుతో స్టార్ట్ అవుతుంది. అందుకే అదొకటి పక్క తీసి పెట్టుకున్నాం. ముందు భాగం అంతా యావడు దీంట్లో 1వ అచ్చు కింద వచ్చేసింది. ఒకే 2వ అచ్చుకు చేసుకోమని చెప్పాం అనుకోండి, అప్పుడు ఓన్లీ ఆ అనే మాత్రం ద్విత్వం చేసుకుంటాం. ఇదంతా రాదు. అది ఎలా ఉందో అలాగే దించుకుంటాము, ఓన్లీ ఆకు ద్విత్వం చేసుకుంటాం. ఇప్పుడు ఇది వ్యంజనం కాబట్టి తీసుకున్నాం కదా మహోదయ? వ్యంజనంతో ప్రారంభమైంది కాబట్టి లూయి అని తీసుకున్నాం కదా మహోదయ? జీ అదే అండి. సరే రాసుకోండి. సరిగ్గా అర్థమైందో లేదో ఒకసారి నేను కరెక్ట్ చేసుకుంటాను మహోదయ. ఇందులో మనకి లు యా ఆ ఉంది కాబట్టి ఆ చివరి అచ్చు కాబట్టి దాని ముందర ఉండే లూయి మొత్తం అచ్చు కింద తీసుకుంటున్నాము. అలా తీసుకుంటున్నాం కాబట్టి అది లూయి అని 2 సార్లుగా వచ్చింది. అంతేనా మహోదయ? అంతే. అది మనకు దీంట్లో మొట్టమొదటి అక్షరం ఉంది, ఇదంతా లూయి అనే మొత్తం భాగం ఉంది. లూయాలో లూయి అనే 1వ అచ్చు, ఆ యాలో ఉండే ఆ 2వ అచ్చు. అంటే మొత్తం లూయి కదా, ఆ మొత్తాన్ని 2 సార్లు రాశాం. ముందు ఒకసారి లూయి ఉంది, పక్కన ఇంకోసారి రాస్తే లూయి అయిపోయింది. అటు 2 అయిపోయాయి. అందుకే ఈ ఆని విడదీసాం మహోదయ. ఆని పక్కన పెట్టామన్నమాట. ఆ 2వ అచ్చు కింద వస్తుంది కదా, అది పక్కన పెట్టాం. అందుకే లూయి అని 2 సార్లు వచ్చిందా, దాని ద్వే భవత 2 వచ్చాయి కదా, లూయి ఆ. ఓకే అండి. అంటే ఈ లూయి అంటే ప్రథమ అచ్చు కింద తీసుకుంటున్నాం. లూయా మన దగ్గర మొత్తానికి ధాతు పెట్టినాం. దాంట్లో ధాతులో మొట్టమొదటి అవయవం ఏంటి? లు. ఓకేనా? దాంట్లో మొట్టమొదటి అక్షరం ప్రథమాచ్చేక, దాంట్లో ప్రథమాచ్చు అన్నమాట. ధాతు అవయవస్య ప్రథమస్య ఏకాచ సూత్రం ముందు రాయించున్నాం. ద్వే ఎక్కడ అవుతుందంటే ప్రథమస్య ఏకాచ ద్వే పోత, ప్రథమ ఏకాచుకు మాత్రం 2 చేసుకో అని చెప్పాం. ఈ సూత్రం చెప్పింది ప్రథమ ఏకాచుకు 2 చేసుకొని. సంజ్ఞంగో చెప్పింది సన్నంతస్య, అలాంటి సన్నంతం ఉండాలి. ఇప్పుడు ప్రథమ ఏకాచుకు ఇది సంజ్ఞంగో చెప్పలేదు అనుకోండి, సంజ్ఞంగో మన దగ్గర సూత్రం లేదు. ఇక ఏకాచో ద్వే ప్రథమస్య అని చెప్పాం. ప్రథమ ఏకాచు ద్వే చేసుకోవాలి అంటే ఎక్కడైతే ఎంగు రాలేదు అక్కడ చేసుకుంటాం మనం. ఆ విషయం చెప్పలే కదా. ఇక ప్రథమ ఏకాచుకు 2 చేసుకొని చెప్పి, ప్రథమ ఏకాచు ఎక్కడ ఏ దానికి చేసుకోవాలి మనం? సన్నంతస్య సంజ్ఞంగు ఎంగంతస్య ధాతోహో ప్రథమస్య ఏకాచ ద్వే భవత అని కలిపి రాసుకుంటామంట. అంటే సంజ్ఞంగో అని సూత్రులకి అనువృత్తి వస్తుంది ఇక్కడ. ఇది సూత్ర సంఖ్య చూడండి. ఏకాచో ద్వే ప్రథమస్యది 6వ అధ్యాయం 1వ సూత్రం 6వ అధ్యాయం 1వ పాదం 1వ సూత్రం అండి. ఇది 6వ అధ్యాయం 1వ పాదం 9వ సూత్రం. అంటే ఈ 9వ సూత్రంలోకి ఏకాచో ద్వే ప్రథమస్య అనువృత్తి వస్తుంది అన్నమాట. అర్థమైందా? అనువృత్తి అంటే ఈ సూత్రం యొక్క తాత్పర్యం మొత్తం సంజ్ఞంగోలో వచ్చేస్తుంది. అప్పుడు అర్థమైంది యంగంతస్య ప్రథమస్య ఏకాచో ద్వే భవత. ఎంగంతో ఉంటేనా, ఎంగ అంతిమంలో ఉంటే అలాంటి ధాతునకు మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉందో ప్రథమస్య ఏకాచ ద్వే భవత అని రాసుకోవాలి. అలా అర్థం వస్తుంది. అర్థమైందా? ఎంగంతస్య ప్రథమస్య ఏకాచో ద్వే భవత. సింపుల్ చెప్పండి దీనికి అర్థము. ఎంగంతస్య అంటే ఎంగంత ధాతు అనేది ఏంది? లూయలు ఎంగ అంతిమంలో ఉంది కదా లూకి. అలాంటి ఎంగంతస్య ధాతునకు ప్రథమస్య ఏకాచ ద్వే, ప్రథమ ఏకాచుకు 2 చేసుకొని చెప్పింది. అందుకే ప్రథమ ఏకాచు లూయి కదా చెప్పాను. 2వ అచ్చు రానంత వరకు కనిపించేందుకు మొత్తం ముందు భాగం అంతా ప్రథమ ఏకాచు కింద తీసుకొని మొత్తానికి ద్విత్వం చేసుకోవాలి. అందుకే లూయి ఆ.
స్పష్టం జాతం? స్పష్టమండి. ఓకే అండి. లూయి లూయి ఆ దీనికి ఎదురుగా రాసుకోండి. ఇప్పుడు ఒక్క సూత్రం రాసుకోండి. ఒక్క ప్రశ్న అండి, ఒక్క ప్రశ్న. ఇక్కడ అనభ్యాసస్య అన్నారు, దాని అర్థం ఏంటండి? దీనికి మనం ఏమైనా అభ్యాసం పేరు పెట్టుకున్నామా? ఏ విధంగా సార్వధాతుకం పేరు పెట్టుకుంటాము, అంగం పేరు పెట్టుకుంటాము, అలా పేరు దీనికి ఏమైనా అభ్యాసం పేరు పెట్టుకున్నావా? పేరు పెట్టలే కదా. అభ్యాసం ఎక్కడ పెట్టలేదండి ఇప్పటి వరకు. పెట్టలేదండి. అందుకే అలా పేరు పెట్టినటువంటి దానికి మాత్రం 2 వేస్తుంది, పేరు పెట్టిన దానికి లేదు. అర్థమైందా? అంటే పేరు పెట్టే అంటే అభ్యాస అనే పేరు ఉండే ధాతువులు ఉన్నాయి కాదు చెప్తాను, ఇప్పుడు వస్తుంది. అటువంటి కొన్ని చోట్ల అభ్యాసం పేరు పెట్టిన తర్వాత ఈ యంగ్ ప్రత్యయం రాదు, అభ్యాసం పేరు పెట్టడానికి ముందే వస్తుంది. ఇది 2 ద్విత్వం అనేది ప్రక్రియ అభ్యాసాన్ని పేరు పెట్టడానికి ముందే చేసుకోవాలి. అది అభ్యాసం అని పేరు పెట్టి ఉండకూడదు అన్నమాట. కింద చెప్తాను, మీకు స్పష్టం అవుతుంది. లూయి లూయి ఇప్పుడు అదే చెప్తున్నాం. రాసుకుని పూర్వోభ్యాస రాసుకుని ఒక్క సూత్రం రాసుకుని చెప్తాను. పూర్వోభ్యాస పూర్వోభ్యాస. ఉత్తమం అండి మీ ప్రశ్న. పూర్వోభ్యాస. ఇప్పుడు చూడండి, ఇది సూత్రం ఏమంటుంది రాసుకోండి. అనేన సూత్రేణ యత్ర ద్వే విహితః. అనేన సూత్రేణ యత్ర ద్వే విహితః. యత్ర ద్వే విహితః తత్ర పూర్వస్య తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఇలా పూర్వభ్యాస ఇలా చదువు. పూర్వభ్యాస ఏమంటుంది? అనేన సూత్రేణ యత్ర ద్వే విహితః, అది రాయించింది. యత్ర ద్వే విహితః తత్ర పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. పూర్వస్య అభ్యాస సంజ్ఞా భవతి. ఓకేనా? ఇది ఏమంటున్నది? నువ్వు ఎక్కడైతే ద్విత్వం చేసావో ఎత్ర ద్వే భవతః స్వద్వే విహితః, విహించావు. ఎక్కడైతే నువ్వు 2 విధించావో, ఎట్లా ద్వే విహితః అంటే 2టికి విధించావు అంటే 2 భాగాలు చేశావో అంటే ద్విత్వం చేశావు. ద్వే విహితః అంటే ద్విత్వం చేశావో అక్కడ తత్ర అక్కడ పూర్వస్య ముందుని దానికి అభ్యాసం పేరు పెట్టింది. నువ్వు ఎక్కడైతే 2 చేశావో, ఏ ధాతుకైతే 2 చేశావో దాంట్లో మొట్టమొదటి దానికి అభ్యాసాన్ని పేరు పెట్టుకో. పూర్వస్య అభ్యాస. నువ్వు ఎక్కడైతే 2 చేసావో దాంట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టింది. సూత్రం సింపుల్గా ఏంటి, నువ్వు ఎవరికైతే 2 చేసావో దాంట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకో. ఇక్కడ 2 ఏం చేసాం మనం? లూయి లూయి అని 2 చేసాం కదా, దాంట్లో మొట్టమొదటి ఏంటి? లూయి అనే దానికి అభ్యాసం పేరు పెట్టేసింది. ఓకేనా? అభ్యాసం పేరు పెట్టేసింది ఈ సూత్రం వచ్చేసి. ఇంతవరకు ఓకే? నువ్వు ఎక్కడైతే 2 చేసి ఏ దానికి 2 చేసావో దాంట్లో మొట్టమొదటి ఏదైతే ఉందో దానికి అభ్యాసం పేరు పెట్టుకో. దీంట్లో లూయిలో మొట్టమొదటి లూయి కాదు, దీనికి అభ్యాసం పేరు పెట్టాం. దాని పక్కన లూయి అని ధాతుగానే ఉండిపోతుంది. దానికి ధాతు ఆల్రెడీ ముందు ఉంది కదా, ధాతు సంఖ్య ఆల్రెడీ పేరు ఉంది మనకు. స్నాధ్యంత ధాతుని పేరు పెట్టాం కదా, ఆ ధాతుని మనం 2 చేసాం. ప్రథమ ఏకాచకు 2 చేసింది. కానీ ఆ 2 చేసిన దాంట్లో ధాతుల్లో మొట్టమొదటి ధాతుకి ఏం చేసింది? ఇది అభ్యాసం పేరు పెట్టేసింది. తర్వాత 2 ఎట్లా ఉందో అలాగే ధాతుగానే ఉండిపోయింది. ఓకేనా? అప్పుడు అందుకే పూర్వభ్యాసం వచ్చేసి లూయి దానికి అభ్యాసం పేరు పెట్టింది. ఒక పేరు పెట్టి నామకరణం చేసింది. అందుకే లూయి లూయి ఆ లూయి అనేది అభ్యాసము, దాని పక్కన ధాతు, దాని పక్కన ఇయా అనేది కూడా ధాతు యొక్క అవయవమే. అంటే మొత్తం ధాతువేది. ధాతువులో 3 అవయవాలుగా విడగొట్టబడ్డాయి అంట. లూయి లూయి ఆ ఇది మొత్తం ధాతువునే, ఇంకా ప్రత్యయం రాలేదు మనకు. ఇదంతా ధాతు. ఆ ధాతులో మార్పులు వచ్చాయి, విడగొట్టుకున్నాం లూయి లూయి ఆ అని చెప్పి. కానీ ఎవరికైతే విడగొట్టావో దాంట్లో మొట్టమొదటికి అభ్యాసం పేరు పెట్టుకో అని చెప్పింది. సరేనా? అందుకే అభ్యాసం పేరు పెట్టుకున్నాం. అభ్యాసం పేరు పెట్టుకుని ఏ లాభం వచ్చింది, దానివల్ల ఏం ఉపయోగం? అభ్యాసం ఎందుకు పేరు పెట్టుకున్నాం చెప్పాం కదా. మనం ఏం పేరు పెట్టుకున్నా దానికి ఒక ఉపయోగం అంటూ ఉంటుంది. దీనివల్ల ఉపయోగం అంటే అభ్యాసం పేరు పెట్టుకోవడం వల్ల ఆ ఉపయోగం మనం రేపు చెప్పుకుందామండి. ఎందుకు పెట్టుకున్నాం అభ్యాసం పెట్టుకోవడం దీని లాభం ఏంటి అనేది రేపు చూద్దాము. ఇంతవరకు ఓకేనా? ఇటువంటి చాలా వస్తాయండి మనకు. ఇది కొంచెం ద్విత్వ ప్రకరణం కాబట్టి కొన్ని కొత్త సూత్రాలు వచ్చేవాడి కొంచెం స్లోగా వెళ్తున్నాను. ఇదే ముఖ్యంగా ఇది ద్విత్వం చేసేది మనకు కొంచెం అలవాటు కావాలి. ఓకే అండి. వీటి యొక్క ఏమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. ఓ
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి।